ఎలా సాగుతుంది సార్ ప్రచారం? ప్రజలు నడిపిస్తూ ఉన్నారు. ఓడినా గెలిచినా జగన్ గారు గెలిచినా జగన్ గారు ఓడినట్టే లెక్క. గెలుపు తప్ప వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీరు వాళ్ళకి ఫేవర్ చేయకపోవడమా, లేకపోతే వాళ్ళు ఎక్కువ ఊహించుకోవడమా? అంటే మీరు చేసిన ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ కావచ్చు, మీరు చేసిన పనులు కావచ్చు, అందులోంచి మీ నెగిటివిటీ కూడా. ఎస్, నేను ఫ్రాంక్గా చెప్తున్నది ఏంటంటే మీకు అధికారులు కోఆపరేట్ చేయట్లేదా? పేపర్లు చదివితే అసలు ఏమీ లేదు. సాక్షి ఇంత డీటెయిల్డ్గా రాయలేదు. మీకు ఈనాడు జ్యోతి. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలక్షన్ అడవిలో ఉన్నారు. మీ ప్రచారాన్ని బ్రేక్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. సార్ ఎలా సాగుతుంది సార్ ప్రచారం? బాగుందండి ప్రచారం. ప్రజలు నడిపిస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్ ఇది ప్రకాష్ రెడ్డి గెలవాలా, పరిటాల సునీత గెలవాలనేది కాదు. మా కడుపు నిండాలంటే జగన్ రావాలి అనేసి ప్రజలు గుర్తించినారు. సో వారే ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇందులో ఇమ్మెటీరియల్ 175 కాన్స్టిట్యున్సీలో కూడా క్యాండిడేట్ జగనే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను తీసుకొని వెళ్ళి వారందరికీ ఒక ఊతకర్ర నిలబడ్డాడు. ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అమలు చేసింది లేదు. మరి వీటన్నిటికీ 5 సంవత్సరాలుగా అలవాటు పడినటువంటి రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ఇంటికి పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు తెచ్చి పెన్షన్ లబ్ధిదారులు, అవ్వాతాతలు, వికలాంగులు, వితంతులు ఈ ఎండ వేడికి వెళ్ళి సచివాలయాల దగ్గర పడిగాపులు కాచి పెన్షన్లు తెచ్చుకునేటువంటి పరిస్థితిని చూసినాక 60 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేము ఫ్యాన్ కింద కూర్చొని ఇంట్లో సంతోషంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే మా చేతికి డబ్బులు అందినాయి, మా ఖాతాల్లోకి సంక్షేమ పథకాల డబ్బులు వచ్చినాయి. మరి ఎన్నికల కోడ్ రాగానే ఒక పేపరు ఖర్చుతో మాత్రమే చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడ్డుకోగలిగాడు, లబ్ధి పొందకుండా ఇబ్బంది పడేటట్లు చేయగలిగాడు. పొరపాటున చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదు, ఈ సంక్షేమ పథకాలు ఉండవు, మళ్ళీ జన్మభూమి కమిటీల రాజ్యం వస్తుంది, మళ్ళీ దోపిడీ రాజ్యం వస్తుంది అనేసి ప్రజల్లో క్లారిటీ ఉంది. సో కాబట్టి ఈ ఎన్నికలు ప్రజలు నడిపిస్తున్నారు. నిజమే, 2019 ఎన్నిక కూడా ప్రజలే నడిపించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కరే ఒక హోప్గా కనపడ్డారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఆశాకిరణంలో కనపడ్డారు. ఆయన్ని తెచ్చుకోవడానికి, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు తమ భుజాల మీద ఎన్నికలు జరిపారు. మరి ఈరోజు ఎవరైతే తమకు అండగా నిలబడ్డారో కొండంత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి, ఆయన ఉంటేనే మాకు ఈ చల్లని నీడ ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలు ఎలక్షన్ జరుపుతున్నారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ మీరైనా జగన్ గారు ఉన్నట్టే లెక్క. అంతే. ఓడినా గెలిచినా జగన్ గారు గెలిచినా జగన్ గారు ఓడినట్టే లెక్క. అంతే. గెలుపు తప్ప ఓటమి అనేది క్వశ్చనే లేదు. మా మెజారిటీని మేము డిసైడ్ చేసుకోవాల్సింది. మా మెజారిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని చెప్తాను మీకు. మెజారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ కొంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి కొన్ని వర్గాల వారు. ప్రకాష్ రెడ్డి వస్తే అమాంతం మా భవిష్యత్తులు మారిపోతాయి అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్తో పనిచేసినటువంటి లీడర్స్. క్యాడర్ అయితే ఆ రోజు జగన్ని ముఖ్యమంత్రిని చేయాలని, ఈరోజు జగన్ ముఖ్యమంత్రిని చేయాలని పనిచేస్తాం. మేము ఒక 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే మేము గతంలో పరిటాల సునీత వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే దోచుకున్నారో, సో అలా కాకపోయినా మేము సంపాదించుకొని స్థిరపడవచ్చు అనుకున్న వాళ్ళు, అలా ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. రెండవది అంటే యాంటీ పబ్లిసిటీ స్టార్ట్ చేయడం అనేది మా పార్టీ నుంచి స్టార్ట్ అయింది. మీ క్యాడర్లో, మా క్యాడర్లో కాదు, మా లీడర్స్లో. మీ క్యాడర్లో మీదనున్న తరం లీడర్స్ అనుకో, మిడ్ రేంజ్ లీడర్స్ అనుకోవచ్చు, వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంది అంటారు. అందరికీ కాదు, అందులో కొంతమందికి.
సో అందులో మీరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీరు వాళ్ళకి ఫేవర్ చేయకపోవడమా, లేకపోతే వాళ్ళు ఎక్కువ ఊహించుకోవడమా? ఫేవర్ చేయడానికి ఈ ప్రభుత్వం టోటల్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండి. మన గవర్నమెంట్లో ఏ ఒక్కటి కూడా మన రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అడ్డగోలు వ్యవహారాలు మనం జరగనిచ్చింది లేదు. అటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా అడ్డుకున్నాం. దానివల్ల అసంతృప్తికి గురైనారు. అనంతపురం సిటీ చుట్టూ ఉన్నటువంటి భూములు, రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాస్ట్లీ ల్యాండ్స్, కోట్ల విలువైన భూముల పైన కన్ను వేసిన వాళ్ళందరూ కూడా నిరాశపడ్డారు. వాళ్ళు యాంటీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు 3-4 సంవత్సరాల నుంచి మీకు ఏం చేశాడు ప్రకాష్ రెడ్డి, మీకు ఏం చేశాడు ప్రకాష్ రెడ్డి. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ అనేది లేదు ఈ ప్రాంతంలో. 2019లో ఓడిపోయిన తర్వాత పరిటాల సునీత కానీ ఆమె కుమారుడు కానీ వాళ్ళు ఎక్కడ కూడా కనపడలేదు. సో అడపదడప చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేసినప్పుడు దాని ఆ యాక్టివిటీస్లో మాత్రం తిరిగినారు తప్ప హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. తర్వాత ఆమె కొడుకేమో ధర్మవరం ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యాడు. ధర్మవరం టికెట్ కోసం ట్రై చేశాడు. రాప్తాడు మాకు వద్దనేసి వాళ్ళు ఫస్ట్ నుంచి. ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గంలో ఎలక్షన్ ఎప్పుడు గెలిచినా వాళ్ళు మేనేజ్మెంట్తోనే గెలిచినారు. ఎలక్షన్ మేనేజ్మెంట్తోనే గెలిచినారు తప్ప పర్ఫార్మెన్స్తో ఎప్పుడు వాళ్ళు గెలవాలి. 25 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఈ రోజుకి వారి పేరు చెప్తే చెప్పుకోదగ్గది ఇది చేశారని చెప్పడానికి ఏం లేదు. మరి 5 సంవత్సరాల్లో అలా చెప్పుకోదగ్గవి శాంక్షన్డ్ ఆర్ గ్రౌండెడ్ ఆర్ కంప్లీటెడ్ దాదాపుగా 25 విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు కోవిడ్, 2 సంవత్సరాలు కోవిడ్లో ఉన్నప్పుడు కూడా. కానీ ఇవన్నీ కూడా బ్రోచర్ రూపంలో ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాం ఒక నామినేషన్స్ తర్వాత. ఎడ్యుకేటెడ్లో ఖచ్చితంగా కూడా ఇంత జరిగిందా? ఎందుకంటే నేను చేసిన పనికి పబ్లిసిటీ లేదు. నేను ఏం చేసినా కూడా మీరైనా మీడియాలో ఉన్నారు, మీకు తెలుస్తుంది. ఏదైనా వైరల్ అవ్వాలంటే ఏదో ఒక నెగిటివ్ థింగ్ అయితే వైరల్ అవుతుంది, ఏదో కాంట్రవర్షియల్ కామెంట్ అయితే వైరల్ అవుతుంది. నేను ఇంతమందికి బోర్లు వేసాను, ఇంతమందికి ఇల్లు కట్టాను అంటే ఇవన్నీ వైరల్ అవ్వవు. సో కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ మీడియా వరకే. ఎస్, బట్ గ్రౌండ్లో జనాలకి తెలియాలి కదా. అవును అవును, ఎక్కడికక్కడ ఓట్లేసేది అక్కడ కదా. అవును, ఎక్కడికక్కడ. అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరగలే, ఇంత పెద్ద ఎత్తున ఉచిత బోర్ల కార్యక్రమం జరగలే. సో దీనివల్ల ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో ఇల్లు రాని వాళ్ళందరినీ కూడా వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ డిపిఆర్ శాంక్షన్ పంపించాం. సో దాదాపు 17,000 ఇల్లు తెచ్చాం కాన్స్టిట్యున్సీలో. సో అంతకుముందు పరిటాల సునీతమ్మ మంత్రిగా ఉన్నప్పుడు 2,000 ఇల్లు తెచ్చారు. సో ఈ 17,000 ఇళ్ల నిర్మాణం ఒకవైపు జరుగుతూ ఉండగా మాకు రాలేదు ఎందుకు అనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే అప్లై చేయకపోయి ఉన్నారో, సచివాలయంలో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చింది. తర్వాత అప్లై చేసిన తర్వాత సెకండ్ ఫేజు డిపిఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్ గవర్నమెంట్ పంపించింది. ముఖ్యమంత్రి గారికి 2-3 సార్లు దీని విషయం రిక్వెస్ట్ చేసి ఆ డిపిఆర్ అర్బన్ ఏరియాస్కు శాంక్షన్ అయ్యింది. మనది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే యూడిఏ ఏరియాస్ నెక్స్ట్ ఫేజ్లో శాంక్షన్ వస్తుంది. అంటే మరొక 11,000 ఇల్లు శాంక్షన్ వస్తాయి. అది వచ్చేంత వరకు కూడా మాకు ఇల్లు రాలేదు కదా అని ఒక అనిశ్చిత పరిస్థితి వల్ల ఉంది. ఉచిత బోర్ల కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనట్లుగా నేను ఎన్నికలకు ముందు 2,000 బోర్లు వేసాను, ఎన్నికైన తర్వాత 2,000 బోర్లు వేసాను. మరొక 6,000 బోర్లు మా ఓన్ ఎక్స్పెండిచర్, మరొక 6,000 బోర్లు వేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. సో కొన్ని గ్రామాలు ఈవెన్ 100 బోర్లు వేసినటువంటి గ్రామాల్లో కూడా ఇంకా మాకు రాలేదని ఇంకా కొంతమంది, అంటే దీనికి నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది. సో మనం ఏ మంచి కార్యక్రమం చేసినా దాని రిపర్కేషన్స్ అంత పాజిటివ్గా రావట్లేదు. లబ్ధి పొందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ లబ్ధి మాకు బోర్ వేశారు అని అనుకుని సరే సంతోష్ ప్రకాష్ రెడ్డికి ఓటేద్దాం అనుకుంటున్నారు. దాని పక్కింటి వాళ్ళకి బోర్ వేశారు మీకెందుకు వేయలేదని టీడీపీ క్యాడర్ తీసుకెళ్తున్నారు. మీరంటే పడదు ప్రకాష్ రెడ్డికి అని చెప్తారు. అంటే నెగటివ్ క్యాంపెయినింగ్ బలంగా ఉంది. మనం చేసిన మంచి 100 మందికి మంచి చేశాడయా, ఇంతకంటే ఎవరు చేస్తారని గ్రామంలో ఉన్న వాళ్ళు పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు 90% ఉన్నారు. సో మనకు ఒక 10%కి ఎవరికైతే ఆశపడి ఉచిత బోర్లు వస్తాయని ఆశపడి రాలేదు. అంటే యాక్చువల్గా గవర్నమెంట్ వైఎస్ఆర్ జలకళ అనే స్కీమ్ను మనం మేనిఫెస్టోలో పెట్టున్నాం. దాని ద్వారా మా కాన్స్టిట్యున్సీలో 600-650 బోర్లు వేశారు. తర్వాత కూడా ఒక 500 బోర్లు శాంక్షన్ చేశారు. కానీ 10,000 అప్లికేషన్స్ అప్రూవ్ అయి ఉన్నాయి. సో మనం వేసిన 2,000 అన్నీ కలిపి 20%-25% వరకే మనం సాటిస్ఫై చేయగలిగాం. సో ఇంకా కూడా అందులో జెన్యూన్ కేసెస్ ఉన్న వాళ్ళను
భూమి ఉండి బోర్లు లేని వాళ్ళందరికీ బోర్లు వేస్తామని కూడా అనౌన్స్ చేశాం. కానీ నాకు 5 ఎకరాల పొలంలో ఒక బోర్ ఉంది, ఇంకొక 5 ఎకరాల పొలం ఉంది, దానికి ఒక బోర్ వేయచ్చు కదా. అంటే దీనికి ఎక్కడ అంతు లేదు. సో ఇదొక్క నెగిటివ్ తప్ప. ఇళ్ళ నిర్మాణం గతంలో 2000 ఇళ్ళే వచ్చాయి కదా, ఇప్పుడు 17,000 తెచ్చామంటే మాకేమి ఇచ్చారు? మిగిలిన వాళ్ళకి ఇచ్చారు కదండి. అంటే పక్కనున్న వాళ్ళకి ఇచ్చారంటే అప్లికెంట్స్ ఎవరైనా కూడా 90 డేస్లో గవర్నమెంట్ శాంక్షన్ చేస్తూ వచ్చింది. సో 17,000 ఇళ్ళ పట్టాలు ఇచ్చాము, ఏదర్ పొజిషన్ సర్టిఫికేట్స్ ఆర్ హౌస్ సైడ్ పట్టాస్. అంటే మీరు చేసిన ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ కావచ్చు, మీరు చేసిన పనులు కావచ్చు, అందులోంచి మీ నెగిటివిటీ కూడా కనిపిస్తుంది. నేను ఫ్రాంక్గా చెప్తున్నది ఏంటంటే, గతంలో పరిటాల కుటుంబం ఎటువంటి అభివృద్ధి చేయకున్నా, నేను ఓడిపోయాను, 5 ఏళ్ళు అధికారం ప్రకాష్ రెడ్డికి ఇచ్చారు, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మీకు చుక్కల్లో చంద్రుని తెచ్చి చూపిస్తాను, చందమామని మీ ఇంటికి తెచ్చిస్తానని పరిటాల సునీత చెప్పినా అవునా తెస్తుంది కాబోలు అనేటువంటి పరిస్థితి కొంత కనపడతా ఉంది. అంటే మరీ అమాయకంగా ప్రజలు నమ్ముతారని కూడా ఈమె కొన్ని ప్రకటనలు కూడా చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంగినేపల్లి చెరువుకు నేను నీళ్ళు తీసుకొస్తాను, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ప్రకాష్ రెడ్డికి, ఆయన చేయలేదు అనేసి. నేను మొదటగా నెగిటివ్ థింగ్సే చెప్తాను. మరి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా చేయలేదు, నాకు అవకాశం ఉండి చేస్తామన్నారు. మరి ఆమె స్వగ్రామం పక్కన ఉన్న పేరూరు డ్యాముకు 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీత తన భర్త కళని కూడా చెప్పుకుంటూ కూడా మరి ఆమె భర్త కళను కూడా నెరవేర్చలేకపోయింది. మరి పేరూరు డ్యాముకు నీళ్లు ప్రకాష్ రెడ్డి గారు తీసుకొచ్చాడు, ఆమె చెప్పుకుంటుంది భర్త కళ అనేసి. పేరూరు డ్యాముకు నీళ్లు ప్రకాష్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఇది కాకుండా భోగినేపల్లి డ్యాముకు నీళ్లు తెచ్చాడు, దాని కింద 3,700 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాడు. మరి అదేవిధంగా ఆమె ఏదైతే ప్రామిస్ చేసి తప్పిందో, మాట చెప్పి తప్పిందో, ఆ ప్రతి చెరువుకు కూడా నేను కాలువలు తవ్వించి నీళ్ళు తీసుకొచ్చాను. ఓవరాల్గా 75 కిలోమీటర్ల కాలువల నిర్మాణం చేశాము, దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా, ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకోకుండా. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నా ఓన్ ఎర్నింగ్స్ నుంచి కానీ, దాతల నుంచి కానీ, రైతుల నుంచి కానీ తీసుకుని ఇవన్నీ ఒక కమ్యూనిటీ ప్రోగ్రాంలో చేశాం. ఎందువల్ల అలా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రతి ఒక్క శాంక్షన్కి కూడా ప్రొసీజర్ ఉంటుంది. వాటర్ సీజన్ ఒక 6 నెలలు ఉంటుంది. అన్ని వర్షాలు వస్తున్నాయి, మాకు ఎప్పుడు నీళ్లు రాలేదు, మాకు వచ్చేదాకా వెయిట్ ఆ లోపల చేసేసాం. సరే మేము చేసామని ఇప్పుడు ఉచిత బోర్లు ఎలా చేస్తున్నామో ఇది కూడా ప్రకాష్ రెడ్డి చేశాడన్నారు. మళ్ళీ నేను దానికి రేపొద్దున బిల్లులు పెట్టుకున్నాను అనుకోండి, ఆ రోజు ఏమో ఆయన గొప్పగా చెప్పుకున్నాడు, ఊరేగింపులు చేశారు, పెట్టారు, మళ్ళీ దాని మీద బిల్లు తీసుకుంటే నా క్యారెక్టర్ నేను అసాసినేట్ చేసుకోలేను కదా. సో ఇదే పద్ధతిలో పరిటాల సునీతమ్మ బండమీదపల్లి చెరువుకు ఒక 6 కిలోమీటర్ల కెనాల్ తవ్వించింది. అందరినీ నుంచి 8 కోట్లు తీసుకుంది. ఆ కాలువకు అయ్యే ఖర్చు ₹1 కోటి మించి కాదు. 8 కోట్లు అంటే వాళ్ళు ఏదైనా కూడా డబ్బులు నీళ్లు బారాలనుకోకూడదు అనుకోరు, డబ్బు బారాలనుకుంటారు. అంటే ధన ప్రవాహం కావాలి కానీ నీటి ప్రవాహం కాదు. సో ఆ విధంగా వాళ్ళ యాక్టివిటీస్ అంతకు ముందు కూడా జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్కి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 803 కోట్లతో టెండర్లు పిలిచారు, 30 కోట్ల రూపాయలు పనులు చేశారు. నేను వచ్చిన తర్వాత వాటి పేమెంట్లతో పాటు దాదాపుగా 170 కోట్ల రూపాయలు పనులు చేశాం. సో అయితే ప్రోగ్రెస్ మేము ఉన్నప్పుడే అన్ని విధాలుగా ఇరిగేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ, హౌసింగ్లో కానీ అన్నిట్లో కూడా ప్రోగ్రెస్ మేము ఉన్నప్పుడే జరిగినా కూడా ప్రచారం మాత్రం పరిటాల సునీత మేము అభివృద్ధి చేస్తాం, మాకు అవకాశం ఏంటి, పోనీ మీరు ఏం అభివృద్ధి చేశారు, మీరు ఏం అభివృద్ధి చేశారంటే మేము టెండర్లు పిలిచామంట. టెండర్లు పిలవడం వల్ల పని ఏం కాదు కదా. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మేరకు నీళ్ళు ఇచ్చారు, ఎంత మేరకు పనులు జరిపించారు. సో వీటిలో ఎక్కడ కూడా మాకు ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా లేదు. డెవలప్మెంట్ విషయంలో టోటల్గా ఈ నియోజకవర్గంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాం. సో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయడానికి మాకు 5 సంవత్సరాలు కావాలి. సో ఇప్పటికే మేము శాంక్షన్ చేయించుకున్నది డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ 161 గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ శాంక్షన్ చేయించుకున్నాం దాదాపుగా 160 కోట్ల రూపాయలతో. అందులో పిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి 110 గ్రామాలకు, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు రూరల్ గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయించుకున్నాం. 42 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్లో దాదాపుగా 33 కిలోమీటర్ల పైప్ లైన్ కంప్లీట్ చేశాం. సో బ్యాలెన్స్ 10 to 15%, 20-25% కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఆగింది.
కొన్ని ఇబ్బందుల వల్ల ఆగింది. స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు దాన్ని కూడా క్లియర్ చేసి ఎలక్షన్లోపు మంచినీళ్ళు ఇవ్వాలనేది అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక స్కీము గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పరిటాల సునీతకు, పరిటాల రవీంద్రకి 25 సంవత్సరాలుగా ఓటేసిన గ్రామాలు కనగానపల్లి, రామగిరి, సీకేపల్లి మండలాల్లో 51 గ్రామాలు. వాళ్ళు ఎన్నడూ కూడా అక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పర్మనెంట్ సొల్యూషన్ చేద్దామనేసి అనుకోలేదు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 51 గ్రామాలు చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల్లో హైవే దగ్గర ఉన్న గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేసాం, టెండర్లు పిలిపించుకున్నాం. సో కొంత అధికారుల అలసత్వం అనుకోవచ్చు, లేదా వాంటెడ్గా అడ్డుకున్నారనుకోవచ్చు. ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ ఎంత మేరకు సహకారం ఉంటుంది అనేది కూడా మాకు ఈ దఫ అర్థమైంది. సో అది అధికారులు అడ్డుకోవడం వల్ల టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేకపోయాం. అంటే ప్రస్తుతం మీకు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు అధికారులు కోఆపరేట్ చేయట్లేదా? అంటే ఆ శాఖలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై, పీడబ్ల్యూడి, అంటే ఇంతకుముందు పీడబ్ల్యూడి ఉండేది, ఇప్పుడు పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్. ఎందువల్ల అంటారు వాళ్ళు, ఎందువల్ల అట్లా చేస్తారు? అంటే వాళ్ళు బయాస్డ్గా ఉన్నటువంటి ఆఫీసర్స్, మనం ఏం చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అనేది మన దౌర్భాగ్యం అని మాట్లాడినటువంటి ఒక అధికారిని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ శాఖకు పెట్టాల్సి వచ్చింది. మీరు ఎమ్మెల్యే ఉండి, మీ గవర్నమెంట్ ఉండి మీరు అది ఎట్లా మరి చేశారు? నేను ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఐఏఎస్ అధికారి జనరల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను ఇక్కడే ఏదో ఒక శాఖకు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. సో బయాస్డ్గా ఉన్నటువంటి ఒక ఆఫీసరు, ఆయన మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్. మరి ఈ విషయాన్ని జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాము. ఆఫీసర్ని మార్చారు, శశిభూషణ్ గారికి ఇచ్చారు, వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ గారికి ఇచ్చారు. సో దాంట్లో కొంత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఈ లెవెల్, ఎస్సీ లెవెల్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా దానికి కొంత ఎస్టిమేట్స్ శాంక్షన్ చేయించడంలో కొంత అలసత్వం చేయడం. ఓవరాల్గా అయితే డిపార్ట్మెంటల్ డిలే వల్ల 140-150 రోజులు నేను ప్రయత్నం చేసినా కూడా అది టెండర్ల స్టేజ్ దాటలేకపోయింది. సో ఎనీవే టెండర్స్ పిలవడం జరిగింది, శాంక్షన్ అయ్యింది. అట్ ది అర్లియస్ట్ ఈలోపు శాంక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఫైనల్ టెండర్స్ ఇన్వైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎన్నికలు కూడా అవగానే టెండర్స్ ఇన్విటేషన్ చేయడము జరుగుతుంది, పనులు కూడా చేయడం జరుగుతుంది. సో మోరార్లెస్ ఒక 6 నెలల్లో డ్రింకింగ్ వాటర్ స్కీము అక్కడ ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. అసలు మీరు ఇప్పుడు 2 పర్యాయాలు ఓడిపోయారు, 1 పర్యాయం గెలిచారు. వాళ్ళు 2 పర్యాలు అధికారులు ఉన్నారు, 1 పర్యాయం ఓడిపోయారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫస్ట్ టైం ఇది ఓడింది, ఫస్ట్ టైం అదే. అంతకుముందు 25 ఏళ్ళు ఉన్నారు. నేను ఇది మీరు చాలా జెన్యున్గా మీ నెగిటివ్ పాయింట్స్ ముందు చెప్పారు. మేము అడగకుండా మీరే మీ జెన్యున్ పాయింట్, క్యాడర్లో టాప్ రేంజ్ వాళ్ళు మీ నుంచి ఏదో బెనిఫిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అవ్వలేదని కొంటున్నారు. ప్లస్ అందరికీ స్కీమ్లు ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి ఎవరైతే రాని వాళ్ళని అటుపక్క తిప్పుతున్నారని క్లియర్. ఏంటంటే మీరు ఇప్పుడు నాకు ఏదైతే చెప్పారో ఇది బలంగా జనాల్లోకి మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, చేస్తున్నారా, చేయలేరా? చేస్తున్న ప్రజలకి ఏం చెప్తున్నామంటే, ఈ ఎలక్షను ప్రకాష్ రెడ్డినో పరిటాల సునీతనో గెలిపించడానికి కాదు. ఇది మీ భవిష్యత్తులు మార్చుకోవాలా, మీ పిల్లల భవిష్యత్తు మారాలా, మీ కుటుంబ అవసరాలను జగన్ దగ్గర ఉండి చూసుకున్నారు. మిమ్మల్ని మీకు కడుపు నింపినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి 2 లేదా 3 లక్షలు, కొన్ని కుటుంబాలకైతే 5-6 లక్షలు, 10, 12, 13 లక్షలు కూడా వచ్చినటువంటి కుటుంబాలు ఉన్నాయి. సో అందరికీ ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మీరు నాకు ఒకసారి ఓటేస్తారు, నేను ఎమ్మెల్యే అయిపోతాను, మీరు నాకు ఫేవర్ చేసినట్లుగా భావించద్దండి. నేను మీకు సేవ చేయడానికి 5 ఏళ్ళు నా టైం మొత్తం మీకు నేను కేటాయించాలి. నా పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి నా బిజినెస్ను లైఫ్ను నేను త్యాగం చేస్తూ నేను మీకోసం 5 ఏళ్ళు పనిచేశాను. ఇంకొక 5 ఏళ్ళు పని చేస్తే కానీ ఏదైతే డెవలప్మెంట్ 25 ఇయర్స్ నుంచి వెనుకబాటు గురైన ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం, మిడ్వేలో ఉన్నాం. దీన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా అడిషనల్గా అట్లీస్ట్ 2-3 ఇయర్స్ మనకు కావాలి. సో కంప్లీట్గా ఈ రాబోయే ఈ 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అనేది లేకుండా చేస్తాము. 100% హౌసింగ్ కంప్లీట్ చేస్తాము. ఫ్రీ బోర్వెల్స్ అంటే ఉచిత బోర్వెల్ ద్వారా ఇప్పటికి దాదాపుగా ఈ 10,000 బోర్లని నా లైఫ్ టైంలో నేను టార్గెట్ ఏదో పెట్టుకున్నాను. సో 4,000 బోర్లు ఇప్పటికేసి ఇంకో 6,000 బోర్లు అనుకుంటే ఈ 10,000 బోర్ల ద్వారా కనీసం 50,000 ఎకరాలు సాగులేక నేను పర్సనల్గా తీసుకొచ్చినాను అవుతాను. ఇది కాకుండా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వడం ద్వారా కానీ
అనేక చెరువులకు కొత్తగా ఎప్పుడు నీళ్లు రాని చెరువులకు అనేక చెరువులకు నీళ్ళు ఇవ్వడం ద్వారా కానీ ఒక 10,000 ఎకరాల పైగా మనం సాగులోకి తీసుకొని రావడం జరిగింది. మీరు కొంతవరకు ఈ ఇరిగేషన్ మీద మొదటి నుంచి ఎక్కువ దృష్టి పెట్టినారు. వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి ఇరిగేషన్ మీద, మీ సొంత బోర్లు వేయడం కానీ గవర్నమెంట్ బోర్లు కానీ మొత్తానికి. సో దీని తాలూకు రిజల్ట్ ఏమైనా కనిపిస్తుందా నియోజకవర్గంలో? బాగుందండి. ఇప్పుడు మన పిల్లల్ని మనము పెంచి పోషించి చదువులు చెప్పించేసి పెద్దోళ్ళని చేస్తాము. మనము ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామా? నా నియోజకవర్గం ఇది నాదనుకున్నా, నా ప్రజలు అనుకున్నా, వేల మంది ఉపయోగించుకున్నారు. వాళ్ళందరిలోనూ ఆ సంతోషం. చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇది నీ బోరే అంటారు, నీ బోరే, నీ నీళ్ళేను అని చెప్పేవాళ్ళు ఉంటారు. అందరూ చెప్పకపోయినా ఇది మీరు ఇచ్చిన బోర్ వల్లని, ఇది మీరేసిన బోరే, దీంట్లో నుంచే మేము పంటలు పండించుకుంటాను. సో ఆ రకంగా చెప్పేవాళ్ళు ఉంటే అవన్నీ ఉన్నాయి కాబట్టే కదా, అవన్నీ ఉన్నాయి కాబట్టే అవంతా ఒక బేసు. ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో ఏం మంచి చేశాడని చెప్పుకోవడానికి ఒక బేస్ అనేది ఏర్పాటైంది. సో ఇప్పుడు దీని మీద ఈ ప్లాట్ఫామ్ మీద టోటల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి స్వరూపమే మార్చడానికి ఈ నెక్స్ట్ 5 years నాకు అవసరం. ఇందులో భాగంగా నేను రామగిరి గోల్డ్ మైన్స్ని పరిటాల రవీంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మూసేసినటువంటి గోల్డ్ మైన్స్ని మళ్ళీ తెరిపించే కార్యక్రమం చేశాం. టెండర్లు పిలిచాం. టెండర్లు వేరే ఒక సంస్థకు ప్రభుత్వం అప్పచెప్పింది. వాళ్ళు ప్రాస్పెక్టివ్ మైనింగ్ కంప్లీట్ చేశారు, అంటే సర్వే పనులు కంప్లీట్ చేశారు. సో వాళ్ళకు పాజిటివ్గానే ఈ గోల్డ్ మైన్స్లో పాజిటివ్గానే రిజల్ట్ కనపడతా ఉంది. సో ఫీజిబిలిటీ ఉంది, ఎకనామికల్ ఫీజిబిలిటీ ఉంది. సో మేము ఫోర్బ్స్ అండ్ మ్యానహట్టన్ అనేసి ఒక కంపెనీని యుఎస్ నుంచి, కెనడా నుంచి తెచ్చాం. సో వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారు. వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు టై అప్ విత్ దట్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్. సో వీళ్ళందరూ కూడా మనం రాబోయే ఒక 4-5 నెలల లోపు దానికి గోల్డ్ మైనింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీ, ముందుగా ఒక రిఫైనరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం, ప్యారలర్గా ఎక్స్కవేషన్, దాని మైనింగ్ రైజింగ్ స్టార్ట్ చేయడం కూడా చేస్తారు. సో దీనివల్ల గతంలో ఏవైతే ఒక 4,000 ఉద్యోగాలు ఉండేవి, రామగిరి గోల్డ్ మైన్స్ని ఆపరేట్ చేస్తున్నది బీజీఎంఎల్, భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్. సో వాళ్ళ కింద 4,000 మంది పనిచేసేవాళ్ళు. సో వాళ్ళందరినీ సరెండర్ చేసుకున్నారు, వీఆర్ఎస్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ 4,000 మందికి ఉపాధి కల్పించబోతాను. అడ్జసెంట్గా రామగిరి మండల కేంద్రంలో ఎన్టీపీసీకి సంబంధించి సెకీ ద్వారా ఒక 300 మెగావాట్స్ సోలార్ హైబ్రిడ్ పార్క్ శాంక్షన్ అయింది. 1,200 ఎకరాలు భూములు సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చాను. సో ఇప్పుడు ఆ 1,200 ఎకరాల్లో ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడము, విండ్ పవర్ ఏర్పాటు చేయడం వల్ల మనం 300 మెగావాట్ పవర్ ఉత్పత్తి చేయబోతున్నాం. దీనికి సంబంధించి 18 నెలల్లో పనులు పూర్తి చేయాలి. ఆల్రెడీ టెండర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఈ 18 నెలల పాటు ఒక 2,000 మందికి ఉపాధి కల్పించబోతున్నాం. ఈ 18 నెలల అనంతరం దాదాపుగా ఒక 600-700 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నాం. సో ఇంకా నెక్స్ట్ దానికి కొంత అడ్జసెంట్గా ఉన్నటువంటి పేరూరు గ్రామంకు దిగువన కేఎన్ పాలెం నుండి మద్దెల చెరువు, వేపకుంట, బానుకోట వరకు కూడా దాదాపుగా 5,600 ఎకరాలు రైతులు లీజుకి ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు వచ్చారు నెట్ క్యాప్కి. సో నెట్ క్యాప్ వారు ఏం చేశారంటే జిందాల్ కంపెనీకి 1,050 మెగావాట్లు అప్పచెప్పారు. 1,050 మెగావాట్లు ఈ ప్రాంతంలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయడానికి జియో ఇచ్చారు. సో వాళ్ళు ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ సైట్ విజిట్ కూడా చేసుకొని వెళ్ళారు. సో ఈ 1,050 మెగావాట్ల సోలార్ పార్క్ కన్స్ట్రక్షన్కి కనీసం 18 నెలలు పడుతుంది. సో ఈ 18 నెలల పాటు ఒక 4,000 మందికి ఉపాధి దొరుకుతుంది, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, ఇదర్ ఇంజనీర్స్ కానీ, అదర్ స్టాఫ్ కానీ. సో ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సోలార్ పార్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుందో ఆ లోపు మనము పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్గా కనీసం ఒక 2,000 మందికి అక్కడ ఉపాధినివ్వచ్చు. సో ఓవరాల్గా ఈ గోల్డ్ మైన్స్ వల్ల కావచ్చు, ఈ సోలార్ పార్క్ వల్ల కావచ్చు, సోలార్ హైబ్రిడ్ పార్క్ వల్ల కావచ్చు, ఎంత లేదైనా ఒక 6,000 మందికి తక్కువ లేకుండా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతాము. సో అదేవిధంగా ఇప్పుడు ఆలమూరులో జగనన్న కాలనీ ఉంది, 6,000 మందికి ఇళ్ల నిర్మాణం జరిగింది. సో దాని పక్కనే ఒక 11.5 ఎకరు మన గవర్నమెంట్ ఒక జియో ద్వారా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి అలాట్ చేయడం జరిగింది. సో వారు బెస్ట్ కార్పొరేషన్ అండ్ రామరాజు కాటన్స్ ఈ సంస్థలతో ఎంఓయూ చేసుకునేసి అక్కడ ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ నిర్మించి ఇచ్చేటట్టు ప్లగ్ అండ్ ప్లేలో నిర్మించి ఇస్తూ లీజు పద్ధతిని ఇస్తూ,
సో ఆ కంపెనీ బెస్ట్ కార్పొరేషన్ వాళ్ళు 4,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా ఒక ఒప్పందం జరిగింది. సో దీనికి కూడా డిసెంబర్ 23న ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. దాని తర్వాత వేరియస్ ప్రోస్ అండ్ కాన్స్ నంబర్ ఆఫ్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఆ కంపెనీ ముందుకు వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళు ఒక సంవత్సరం కిందనే సైట్ విజిట్ చేశారు. సో ఇది కూడా మనం ముందుకు తీసుకొని పోవాలా. దీన్ని 4 నెలల్లో కన్స్ట్రక్షన్ చేయడానికి ధనలక్ష్మి పిఈబి అనే సంస్థ ముందుకు వచ్చింది. సో 4 మంత్స్లో కంప్లీట్ చేస్తే రాబోయే అట్లీస్ట్ ఈ డిసెంబర్కి జనవరి 1 కల్లా మనం గార్మెంట్ ఫ్యాక్టరీని బెస్ట్ కార్పొరేషన్ వారికి సంబంధించినటువంటి ఒక అపరెల్ పార్క్ యూనిట్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతాం. దాని ద్వారా 4,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతాం. అంటే ఓవరాల్గా 10,000 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి యాక్టివిటీస్ను మనం గ్రౌండ్ చేస్తున్నాం. సో శాంక్షన్స్ చేసుకున్నాం. సో వీటికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ చేసుకున్నాం. ఏదో ల్యాండ్ లీజ్ ఆర్ ల్యాండ్ అలాట్మెంట్ ఒప్పందాలు చేసుకున్నాం. మరి ఇవి కాకుండా పక్కనే అమ్మ డైరీ అనేసి ఒక 20 కోట్ల రూపాయల ఒక అసెట్ను మనం ఎస్టాబ్లిష్ చేసి తోపుదుర్తి మహిళా సహకార డైరీ ఫెడరేషన్ కింద ఉన్నటువంటి మహిళలకు అంటే ఆ ఫెడరేషన్కి దీన్ని డొనేట్ చేసాం. గిఫ్ట్ డీడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ రోజమ్మ గారి చేతుల మీదకి ఇచ్చాం. సో అంటే ఒక అసెట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇచ్చాం. సో దీన్ని ఇంకా ఎన్హాన్స్డ్ స్టేజ్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు సమ్మర్లో ఎలాగో పాలకు డిమాండ్ ఉంటుంది, పెద్ద సమస్య కాదు. సమ్మర్ తర్వాత అంటే గత వింటర్ సీజన్లో కూడా ఫ్లష్ పీరియడ్లో కూడా అమూల్ కంటే ఎక్కువ 5-6 రూపాయలు ఎక్కువ ధర ఇచ్చాం మనం. ఈ స్టేట్లో ఏ డైరీ ఇవ్వనంటే ధర మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు రోజుకు 15,000 నుంచి 20,000 లీటర్లు కలెక్ట్ చేస్తూ ఇచ్చాం. సో ఇప్పుడు క్రైసిస్ అంటే మిల్క్ డిమాండ్ ఉన్న పీరియడ్ కాబట్టి ప్రతి డైరీ కూడా మంచి రేట్ ఇస్తారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయేటప్పటికి మళ్ళీ రెయినీ సీజన్ వింటర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మేము నిలబడతాం స్టాండ్ అవుతూ. దీన్ని 1 lakh లీటర్ పర్ డే కెపాసిటీకి దీన్ని ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ మా దగ్గర ఉంది. దాన్ని మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీకి ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ మాకు ఒక 2 పెద్ద డైరీలు ఒక 75,000 లీటర్స్ పర్ డేకి మిల్క్ సప్లైకి ఆర్డర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే ఎంత డెవలప్మెంట్ జరిగింది అన్నది చెప్తున్నారు. అవును. సరే జగన్ సంక్షేమ పథకాలు అవన్నీ పక్కన పెడితే మీరు ఇప్పుడు చెప్పిన రకరకాల అవన్నీ ఒక స్టేజ్లో ఉన్నాయి. అవును. సరే ఇంకొక 6 నెలలు పడతాయా 1 year పడుతుందా మొత్తానికి ఒక ప్రాసెస్లోకి వచ్చిన డెవలప్మెంట్. బట్ ఇదంతా మీకు తెలిసిన విషయం. బట్ పేపర్లు చదివితే అసలు ఏమీ లేదు. సాక్షి ఇంత డీటెయిల్డ్గా రాయలేదు. మీకు ఈనాడు జ్యోతి ఎలా రాయగలుగుతాయంటే మీరు ఇందాక వచ్చినట్టున్నారు మా ఇంటికి. ఇందాక వచ్చిన రెంటెడ్ హౌస్. మేము రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళం మా దగ్గర 500 కోట్లు ఉందని రాస్తాయి పేపర్. ఫస్ట్ 2,000 కోట్లు రాసి చంద్రబాబు నాయుడు కూడా 2,000 కోట్లు అన్నాడు. తర్వాత మళ్ళీ ఈ పేపర్లో 500 కోట్లు అని రాసి చంద్రబాబు నాయుడు కూడా 500 కోట్లు అన్నాడు. నేను ఒక స్టాంప్ పేపర్ మీద 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద కింద సంతకం పెట్టి ఖాళీ స్టాంప్ పేపర్ మీద దీన్ని ఈ డాక్యుమెంట్ని చంద్రబాబు నాయుడుకి చేర్చండి. ఈ రోజు కూడా అదే నా ఆస్తిపాస్తులన్నీ ఇచ్చేస్తారు. నేను ఇచ్చేస్తాను. ఈ రోజు కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నా. నాకు మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ అసెట్స్ ఎక్కడున్నా మీరు రాసేసుకోండి. 500 కోట్లు వస్తే నా నియోజకవర్గంలో 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి 50,000 చొప్పున ఇచ్చేసేయండి. నాకు ఏం అక్కర్లేదు. బినామీలు అన్నా కూడా మీరు ఏ బినామీలు చూపించినా పర్లేదు. మీరు ఏ బినామీలు చూపించినా కూడా పర్లేదు. లేదు మీకు 250 వచ్చిందా ఇంటికి 25,000 ఇవ్వండి. 100 వచ్చిందా ఇంటికి 10,000 ఇవ్వండి. కొన్ని 50 కోట్లు వచ్చినా కూడా ఇంటికి 5,000 రూపాయలైనా ఇవ్వండి. అర్థమైందా? మీరు ఏదైనా కానీ ప్రజలకు చేర్చండి. నాకేమి ఆస్తిపాస్తుల మీద ఆశ ఏం లేదు. నేను నాకున్నటువంటిది అంతా కూడా ప్రజలకు అందజేసి నేను తప్పుకుంటా. ఐ విల్ క్విట్ ఫ్రమ్ పాలిటిక్స్. ఎందుకంటే ఏం కావాలి ఒక లీడర్కి జీవితంలో తను సంపాదించిందంతా కూడా పేదలకు ప్రజలకు అందజేసి రాజకీయాల్లో తప్పుకున్నాడంటే నేను చరిత్రలో నిలబడతాను. చరిత్రలో నిలబడమే ఒక డెస్టినీ ఆఫ్ ఏ లీడర్. నేను పొలిటీషియన్ కావాలనుకోలేదు. ఎప్పుడు కూడా లీడర్గా నన్ను పిలువబడాలని కోరుకున్నా. ఇంతకంటే డెస్టినీ ఏమిటి? ఇంద్రసేనారెడ్డిగా మారాలనుకుంటున్నారు. ఇంద్రసేనారెడ్డి అనేది ఒక ఫిక్షియస్ స్టోరీ. ఆయన కూడా వాటర్ కోసం రాయలసీమ వాటర్ కోసం చూసి ఇంద్రసేనారెడ్డిగా మారాలనేది కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకందరికి ఆశ కలిగింది. రాయలసీమ నీళ్లు చూస్తామన్న ఆశ రాజశేఖర రెడ్డి గారి తర్వాత కలిగింది. అంతకుముందున్న ఏ ప్రభుత్వాలు కానీ చంద్రబాబు నాయుడు గారు అంద్రిని 40 టీఎంసీల ప్రాజెక్టుగా శివరామకృష్ణరావు గారు రిటైర్డ్ ఈఎన్సీ గారు రూపకల్పన చేస్తే నీళ్ళు ఎక్కడొస్తాయి సస్తాయి రాయలసీమకు
4 టీఎంసీలు అయితే సరిపోతుంది డ్రింకింగ్ వాటర్కి అని చెప్పుకున్నారు. అంటే రాయలసీమను అంత చిన్న చూపు చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి మన దురదృష్టం ఏంటంటే మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 80% కంప్లీషన్ చేసినటువంటి హంద్రీనీవాను ఆ మిగిలిన 20% లోపు ఆ పనులు కూడా దాంట్లో కూడా అది టేకప్ చేసిన తర్వాత నీళ్లు బారించాలనుకోలేదు కానీ డబ్బులు బారించినాడు. వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. చివరకు కుప్పంకు కూడా ఈరోజు నీళ్ళు ఇచ్చింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి క్రెడిట్స్ కోసం చూసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఎండ్ రిజల్ట్ రైతుల్ని సంతోషపెట్టాలని ఎప్పుడూ ఆయనకు లేదు. అలా ఉండింటే వ్యవసాయం దండగని మాట్లాడేవాడు కాదు. కరెక్టే. మీరు జగన్ గారు ఇంటికి 2 లక్షల నుంచి 10 లక్షల దాకా 5 లక్షల దాకా వెళ్ళాయి అని మీరు చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఎంతమంది కిందగా వెళ్ళాయి? మీరు ఇప్పటికి చాలా లిస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని 25 ఉన్నాయి. నాకు 25,000 మెజార్టీ ఇచ్చారు. 25 కార్యక్రమాలు టేకప్ చెప్పారు. ఇది చెప్తున్నారు. ఇవన్నీ ఒక పక్క ఉండగా మీరు ఇంకో పక్క మీరే చెప్పే నెగిటివ్ పాయింట్, మీ కింద ఉన్న లీడర్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. సరే లీడర్స్ ఎన్ని ఓట్లు ఎందుకున్నారండి? ఇప్పుడు ప్రజలకు పని చేస్తే లీడర్కి ఏమొస్తుంది? అవును, వాళ్ళకి చేస్తే కదా, వాళ్ళకి ఆదాయం చేస్తే కదా వాళ్ళు సాటిస్ఫై. మీరు ఇలా మాట్లాడడం కన్నా వాళ్ళ దగ్గర చేసుకునే పని చూడలేదా? అంతా చేస్తున్నారు కదా. ఇప్పుడు అందులో మీకు ఒక ఇలా అనడం ద్వారా వాళ్ళకి మీరు మరింత దూరం అవుతారు. నేను ఏదైనా పనిగానే మాట్లాడతాను. ప్రకాష్ రెడ్డి అనేవాడు కొండ బద్దలు కొట్టే మాట్లాడతాడు, నిజాలే మాట్లాడతాడు. నేను మాట్లాడుతున్నది ఆ 2% గురించే నేను మాట్లాడుతున్నాను. ఓ 2% ఆఫ్ క్రీమీ లేయర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే బియాండ్ ది ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే మీరు గెలిచిన కొద్ది నెలలకే క్యాడర్ని నిర్లక్ష్యం చేశారనే టాక్ నియోజకవర్గంలో ఉంది. అది దీనివల్ల వచ్చిన టాక్ అంటారా? ఎక్కడా లేదండి. ఇక్కడ అనంతపురం చుట్టూ ఉన్న విలువైన భూములను ఆక్రమించుకోవాలని ఆలోచన చేసిన వాళ్ళను నేను వ్యతిరేకించకుండా ఎలా ఉంటాను? ఈ ప్రాంతంలో మేము అనంతపురం రూరల్ మండలంలో దాదాపుగా 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఇప్పటికి 5,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇంకా 2,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఒక్కొక్క ప్లాటు ఎంత లేదన్నా 5 లక్షల నుంచి 10 లక్షలు విలువ చేస్తుంది. ఒక్కొక్క ప్లాట్ 5 లక్షల నుంచి 10 లక్షలు విలువ చేస్తుంది. ఈ ప్రాంతంలో బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు అనంతపూర్ సిటీ. సో దీని మీద కన్నేసినటువంటి వాళ్ళు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇటువంటి వ్యవహారాలు చేసిన వాళ్ళు తప్పనిసరిగా నన్ను వ్యతిరేకిస్తారు. మా దగ్గర తెలుగులో ఒక సామెత ఉంది, గడ్డివాము దగ్గర కుక్క అంటారు. గడ్డివాము దగ్గర కుక్క మొరుగుతూ ఉంటుంది, తను తిందో ఎవరిని తిననివ్వదు. నన్ను అలా పిలుచుకుంటారు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ప్రకాష్ రెడ్డి అనేవాడు హ్యాండ్స్ ఫ్రీ చేసి ఏదైనా చేసుకోండి, నేను ఏదైనా చేసేసి నేను దోపిడీ చేసి వాళ్ళని దోపిడీ చేయనిస్తే ఒకటే జరుగుతుంది. చరిత్రలో జరిగిన సంఘటనలు ఏవైతే అవి రిపీట్ అవుతాయి. మద్దిల్చెరు కుటుంబము కనుమక్కల కుటుంబాల్ని దుర్మార్గులుగా చిత్రీకరించి వాళ్ళంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఈరోజు కూడా మద్దిల్చెరు కుటుంబానికి ఇల్లు లేదు. కనుమక్కల ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా వ్యవసాయ కుటుంబాలు. సో వాళ్ళను దుర్మార్గులుగా చిత్రీకరించి వాళ్ళను హత్యలు చేసింది. ఇది దాని ప్రోటోకాల్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ అనుకోవచ్చు. ఎక్స్ట్రీమిస్ట్ ప్రోటోకాల్ ఏంటంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు అతన్ని సమాజ కంటకుడుగానో ప్రజాద్రోహిగానో చిత్రీకరించి అతని మీద కరపత్రాలు వేసి గోడపత్రికలు అంటారు, వాల్ పోస్టర్స్ వేసి అక్కడక్కడ మీటింగ్లు పెట్టి అతన్ని హతమారుస్తామని చెప్పి ప్రచారం చేసి చంపుతారు. అంటే ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్క అని దాని మీద ప్రచారం చేయాలి. సో అది వాళ్ళ లైన్ ఆఫ్ యాక్టివిటీ. సో అలా చేసి ఇక్కడ 100 హత్యలు చేశారు, 100 కుటుంబాలను నిర్మూలించినారు. సో ఒక భయం అనేది పుట్టించినారు. ఆ భయం పునాదుల మీద 25 సంవత్సరాల అధికారం వెలగబెట్టినారు. నేను ఎక్కడైనా కానీ పోనీ మాకున్నటువంటి లీడర్షిప్ను ఒంగోరులో మీరు ఏదైనా చేసుకోండి అన్నామనుకోండి, పరిటాల కుటుంబం ఆధ్వర్యంలో వాళ్ళ 5-6 మండలాలకు 6 మందిని ఇన్ఛార్జీలుగా పెడితే 6 మంది కూడా 100 ఎకరాలకు ఎదిగారు. పరిటాల కుటుంబం కూడా 1000 కోట్లకు ఎదిగింది. మరి నేను మడిగట్టుకొని కడుపుకు బట్ట కట్టుకొని కూర్చున్నాను కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు నన్ను ప్రజల మనసుల నుంచి తొలగించలేకపోయినారు. నేను గెలవబోతున్నా ఎలక్షన్. నేను గెలవబోతున్నా. ఎందుకు గెలవబోతున్నానంటే గ్రామాల్లో నేను వెళ్ళినప్పుడు గడప గడపకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ ఇంతకుముందు ఉన్న ఇంటర్వ్యూలో చెప్పాను,
70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాయన బాగుంది గ్రామంలో, మన మన పిల్లోళ్ళే, మన పార్టీ పిల్లోళ్ళే జోబులోంచి 5,000 10,000 తీసి ఖర్చు పెడతా అన్నారు. గత ప్రభుత్వంలో చూడలేకపోతా ఉంటే గుడిసెల్లో ఉన్న వాళ్ళు మాడీలు మిద్దెలు కట్టిరి, సైకిల్ లేనోడు కారులో తిరగబట్టా, ప్రజలందరికీ అసూయ కలిగా, అందుకే ఓట్లన్నీ మనకి వేసినారు అని. ఇప్పుడు ఈరోజు నేను కూడా రిపీటెడ్గా మేము మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు చెప్పేది ఏంటంటే, మనము ప్రజలతో ఉన్నాము. ఏ ప్రజలైతే మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు, మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన వెంట వేల కొద్దీ వచ్చి ధర్నాల్లో కూర్చున్నారో, నిరసనలు తెలియజేశారో, వాళ్ళ ఎదుగుదలను చూస్తూ మనం ఎదగాల, వాళ్ళతో పాటు మనం ఎదగాలి. మనం గొప్పగా ఎదిగిపోయినాం అనుకుంటే ఈ ప్రజలే మనల్ని చీత్కరిస్తారు, ఇంకొక వైపు వెళ్తారు. సో కాబట్టి నేను అది క్లియర్గా ఫాలో అయ్యాను. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా అడ్డుకున్నా. దానివల్ల ఒక 2% మందికి అసంతృప్తి ఉండొచ్చు. బట్ అదే టైంలో మీకోసం జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టి చేసిన వాళ్ళని ఎంతో కొంత ఫినాన్షియల్గా ఆదుకునే ప్రయత్నాలు చేశారు. తప్పనిసరి నేను ఎవరు ఏ ఇబ్బంది ఉందన్నా, ఎవరికి ఎటువంటి అవసరం ఉందన్నా తప్పనిసరిగా నేను పలికే మనిషిని చేస్తూనే ఉంటా. బట్ ఇందులో భాగంగా నేను మొత్తం కార్యకర్తలందరినీ ఆదుకున్నా అని చెప్పడం అబద్ధం అవుతుంది. దాదాపుగా ఒక 5,000 మంది ఎలక్షన్ చేస్తే నేను ఎమ్మెల్యే అవుతా. ఈ 5,000 మంది కాకుండా కూడా గ్రామాల్లో ఎవరి వంతున వాళ్ళు, ఎక్కడో చదువుకున్న వాళ్ళు కూడా, ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఆ ఊరికి ఒక RO ప్లాంట్ కొని ఇవ్వడము, లేదా ఆ ఊరిలో ఒక ప్రోగ్రాం ఉందంటే దానికి డబ్బులు పంపించడము, లేదంటే ఒక మెటీరియల్ కొని ఇవ్వడం, ఏదో ఒకటి చేస్తే వేల మంది త్యాగాలు చేస్తే ఒకరు ఎమ్మెల్యే అవుతారు. కోట్ల మంది ఓట్లు వేస్తే ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. లక్షల మంది త్యాగాలు చేస్తే ఒకరు సీఎం అవుతారు. అర్థమైందండి. ఈ త్యాగాల పునాదుల మీద నిర్మింపబడినదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకసారిగా 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి ఆర్థిక మూలాలను దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనము కేవలం సంక్షేమానికి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ముందు ప్రజల్ని చంద్రబాబు నాయుడు ఏదైతే చేసిన గాయాల నుండి బయటికి వేసుకుంటున్నటువంటి, ఆ గాయాలకు మందు పూస్తున్నటువంటి తరుణంలో ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకెళ్ళగలుగుతామో అంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్డ్గా తీసుకెళ్తున్నారు. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో మరి ఈ జిల్లాలో ఒక తట్ట మట్టి ఎత్తలేదు, ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయలేదు, సాగునీటి రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేశారని చెప్పేటువంటి పెద్దలకు నేను చెప్తున్నమాట. మరి ఈ జిల్లా నుండి హంద్రీనీవా నుండి కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకెళ్ళాం. కుప్పం బ్రాంచ్ కెనాల్ ఎండ్ పాయింట్ కుప్పం నీళ్లు తీసుకెళ్లారు జగన్ గారు. మరి 11.5 TMC నీళ్లను చిత్తూరు జిల్లాకు కేటాయించారు హంద్రీనీవాలో, 1.5 లక్ష ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి. మరి జగన్ గారు ఏం చేశారు, గండికోట నుండి ఏదైతే మనకు 80,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు నుండి మనము వెడల్పు చేసుకుని SRBC తెలుగు గంగల ద్వారా నీళ్ళు తీసుకెళ్తున్నాము. మరి నెల్లూరు జిల్లాకు కావచ్చు, కడప కర్నూలు జిల్లాలకు కావచ్చు, గండికోట వరకు నీళ్ళు అయితే తీసుకొస్తున్నాము. సో ఈ కాలువలు వెడల్పు చేయడం వల్ల మనకు షార్ట్ పీరియడ్లో అడిషనల్గా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి సో గాలేరు నగరి నుంచి GNSS కెనాల్ నుంచి HNSS కెనాల్ చిత్తూరు జిల్లాలో ఎంటర్ అయ్యే ప్రాంతానికి, హంద్రీనీవా చిత్తూరు జిల్లాలో ఎంటర్ అయ్యే ప్రాంతానికి, కడప జిల్లాలో ఉన్న GNSS కెనాల్ నుంచి అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో ఎంటర్ అయ్యేటువంటి హంద్రీనీవా కెనాల్కి ఒక లింక్ కెనాల్ ఏర్పాటు చేశారు. దాదాపుగా నాకు తెలిసి 2-3 వేల కోట్ల ప్రాజెక్ట్. లింక్ కెనాల్ ఏర్పాటు చేసి ఈ నీళ్ళని స్టోరేజ్ చేయడానికి రిజర్వాయర్లు కూడా ఏర్పాటు చేసి, ఇది వాయువేగంతో ఈ పనులు జరిగాయి. టనలింగ్ 1 కిలోమీటర్ ఆగుంది, అది కూడా నాకు తెలిసి 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుంది. సో దీని ద్వారా హంద్రీనీవా నుంచి ఆ 11.5 TMCలు చిత్తూరుకి తీసుకెళ్లకుండా గాలేరు నగరి కెనాల్స్ నుంచి చిత్తూరు జిల్లాకు 11.5 TMC నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే అనంతపురం కర్నూలు జిల్లాలకు మాత్రమే హంద్రీనీవా పరిమితం అవుతుంది. అంటే 1.5 lakh ఏకర్స్కు నీళ్ళు ఇవ్వడానికి కావాల్సిన నీళ్ళని అడిషనల్గా మనం తెచ్చుకున్నాం. ఇక్కడేం మనం పని చేయలే ఇక్కడ, కానీ అక్కడ పని చేసి ఆ కోటను ఇక్కడ మిగిలించుకున్నాం. ఇది కాదా అభివృద్ధి అంటే? మరి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అంటే ఇది కాదా? ఆ జిల్లాని సాటిస్ఫై చేశారు. మన హంద్రీనీవా వెడల్పు కార్యక్రమం చేయలేదు కదా అని చాలామంది మాట్లాడతారు. అంటే మరి ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను అనంతపురం ఎడిషన్ పేపర్లు ఏవైతే మీరు చెప్పిన పేపర్లు చదివానంటే
ఇక్కడ ఏమీ జరగలేదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయినట్టుగానే అనంతపురం రాపుతాడు ఈ ఏరియాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఆ పేపర్ చదువుతాను. మీరు అన్నట్టు శాస్త్రులు ఇంత డీటెయిల్గా రాయకపోవచ్చు. బట్ ఇక్కడున్న జనాలకి ఇప్పుడు ఏ రోడ్డు అయితే బాగాలేదని రాసామో ఆ రోడ్డు మీద నడిచే జనానికి అది బాగుందని తెలుస్తుంది కదా. మీరు చెప్పిన ఈ సోకాల్ డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడ జనాలు తెలియాలి కదా ఖచ్చితంగా. తెలియజేస్తున్నాం. ఇప్పుడు కదా సార్, మీరు వేసిన బోరు నీరు తాగేవాడికి నేను వేసిన బోర్ అని చెప్పక్కర్లేదు కదా. అక్కర్లేదు కదా. ఇప్పుడు మీరు వేసిన లింక్ కేవలం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ లింక్ కెనాల్ కడప చిత్తూరు జిల్లాల మధ్యలో జరిగింది. ఇది దాని ఫలితం మనం అనుభవించబోతున్నాం. 11.5 TMC మనం తెచ్చుకోబోతున్నాం. ఇది ఒకటేనే కాదు, ఇప్పుడు మీరు అన్న సోలార్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఏప్రిల్ పార్ట్ కావచ్చు, ఇంకోటి ఇవన్నీ అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ చేసి డబ్బులు ఇచ్చేసారో, ఎవరైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో, సో ఇప్పుడు వీళ్ళంతా మీకు ఫేవర్గానే ఉండాలి కదా. అఫ్కోర్స్ ఉన్నారు. లేదని ఇంకా వాళ్ళు ఇంకా కూడా ఈ యాంటీ జగన్ ప్రచారాన్ని నమ్ముతున్నారంటారా? లేదు, చెప్తున్నాను. ప్రజల్లో ఎక్కడ లేదు. రామగిరి మండలంలో, రామగిరి మండల కేంద్రంలో వాల్మీకుల తర్వాత పెద్ద సామాజిక వర్గం చౌదరీస్ కమ్మవారు. నేను ఈ 1200 ఎకరాలు ఏదైతే 300 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ పార్కుకు ల్యాండ్ అక్విజిషన్ చేశామో ఆ భూమికి ఎకరాకి గత ప్రభుత్వంలో 65,000 రూపాయలు ధర నిర్ణయించారు. ఇది తప్పనేసి దాన్ని 3,25,000 రూపాయల ధరకు దాన్ని పెంచి రైతులకు ఇచ్చాం. అందులో మేజర్గా బెనిఫిషరీస్ టీడీపీకి ఓట్లు వేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మాకు ఏమైనా మారారా మరి? అది మనం రేపు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కదా తెలిసేది. మీరు వాళ్ళని మారి మీరు రండి కండువాలు వేసుకొని తిరగండి అనేటువంటి విధానం మా దగ్గర లేదు కదా. ధర్మంగా మీకు మంచి జరిగిందంటే మీరు ఓటు వేయమని చెప్తాను. మీకు మంచి చేసిన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీదని చెప్తాను. ఇది ఎలక్షన్స్ యూజువల్గా జనరల్గా జరిగేటువంటి ఎన్నికలకు భిన్నమైనటువంటి ఎలక్షన్స్. మీకు ఈ 10,000 మందికి ఉపాధి కల్పించేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 10,000 మందికి ఉపాధి కల్పించేదానికి జీవోస్ వచ్చున్నాయి, టెండర్లు అవి ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్ చేసాము, లేదా ల్యాండ్ లీజుకి సంబంధించి ఎంఓఈ సెంటర్ అయి ఉన్నాము, ఈ గార్మెంట్ ఫ్యాక్టరీ ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నాం. 10,000 ఎంప్లాయ్మెంట్ మనం తెచ్చుకోబోతున్నాం. మరి ఈ ప్రభుత్వాన్ని వదులుకోవాలా, ఈ ఎమ్మెల్యేని పోగొట్టుకోవాలా, ఆలోచన చేయమని అడుగుతాం. సో కాబట్టి వారందరూ కూడా తప్పనిసరిగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ఈ ఉచిత బోర్లకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా వీఆర్ కమిటెడ్. రాబోయే 5 సంవత్సరాల్లో మరొక 6,000 మందికి ఉచిత బోర్లు వేసేటువంటి కార్యక్రమం 100% చేస్తాం. దీంట్లో పరిటాల కుటుంబం ఎన్నడూ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ప్రయత్నం చేయలేదు. ఉన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళ వల్ల పోయింది. పరిటాల కుటుంబం ఎన్నడూ కూడా పేరూరు డ్యాం నీళ్ళు వలన ఆలోచన చేయలేదు. వారి వల్ల పైన నాగలమడక నిర్మాణం జరిగింది. పరిటాల రవీంద్ర టెంకాయ కొట్టి భూమి పూజ చేసి కర్ణాటకలో అమిలినేని సురేంద్రని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అమిలినేని సురేంద్ర ఎవరైతే కళ్యాణదుర్గం టీడీపీ క్యాండిడేట్ ఉన్నాడో ఆయనే కట్టాడు నాగలమడక ప్రాజెక్ట్ అని. పేరూరు డ్యామ్కి అప్ స్ట్రీమ్లో కట్టారు. దానివల్ల మనకి నీళ్ళు రావట్లేదు. బట్ మరి నేను నీళ్ళు తీసుకొచ్చాం. మీరు అన్నీ కూడా బ్రేక్ చేస్తూ వస్తే మేము అన్నీ కూడా ప్యాచప్ చేసుకుంటూ వచ్చినాం. మీరన్నీ కూడా అభివృద్ధి నిరోధకులుగా మీరు పనిచేస్తే మీ స్వార్థం కోసం మేము అభివృద్ధిని చేసుకుంటూ వచ్చినాం. కర్ణాటక సీఎంను కూడా కలిసి ఆయన అనుమతి కూడా తీసుకొని కర్ణాటకలో కూడా 20 కిలోమీటర్లు అంటే మొత్తం 45 కిలోమీటర్ల కాలువను పెన్నా నదిలో తవ్వి నీళ్ళు తీసుకొచ్చాం. దీన్ని క్రిటిసైజ్ చేశారు. అంతకుముందే నేను పోయిన గవర్నమెంట్లో కూడా నేను సలహా ఇచ్చాను, మీకే క్రెడిట్ వస్తుంది నీళ్ళు ఇవ్వండి అని క్రిటిసైజ్ చేశారు. కానీ ఎందుకు ప్రయత్నం చేయకూడదు ప్రజల కోసం అనేసి ఆలోచన చేయాలని ఈగోలకు వెళ్ళారు. కానీ ఇక్కడ నేను ఏం డెలివర్ చేయగలుగుతున్నాను అనే దాని మీదే పనిచేస్తాను. నాకేముంది, నాకు పాలిటిక్స్ ఎమ్మెల్యే పదవి అనేది నాకు అదేం అలంకరణ కాదు. నేను రాజకీయాల్లోకి రాకముందే 2008లో ఉచిత బోర్లు గొర్రెల పంపిణీ కార్యక్రమం టేకప్ చేస్తూ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు నేను ఏ గ్రామాల్లో అయితే ఆ బోర్లు వేయించామో ఎక్కడైతే గొర్రెల పంపిణీ చేసాం, గేదెల పంపిణీ చేసాం, ఆ గ్రామాలు విజిట్ చేసినప్పుడు ప్రజలు నన్ను భుజాన మీద పెట్టుకొని తిరిగారు. ప్రజలకు సేవ చేస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతాను. ఎమ్మెల్యే అనే పదవి వల్ల నాకు చాలా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. నేను చాలామందికి ప్రభుత్వానికి సంబంధించని పొరపాటుకు వాళ్ళకు ఉన్నటువంటి ఇనెలిజిబిలిటీకి లేదా అవి వాళ్ళకి రాని పరిస్థితుల్లో ఏదైనా సంక్షేమ పథకాలు రాని పరిస్థితుల్లో కూడా మాకు మేము ఇనెలిజిబుల్ కాబట్టి మాకు రాలేదు అనుకోరు. టీడీపీ క్యాడర్ బలమైన క్యాడర్, మీకు ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్తారు.
లిటరసీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అన్నది టీడీపీ క్యాడర్ బలమైన క్యాడర్, దానికి ఈక్వల్గా మీ బలమైన క్యాడర్ మీరు బిల్డ్ చేసుకోలేదా? ఉన్న బలమైన క్యాడర్ ఉంది. ఎప్పుడు కూడా పాజిటివ్ మెసేజ్ తొందరగా వెళ్ళదు, నెగిటివ్ మెసేజ్ తొందరగా వెళ్తుంది. ఇప్పుడు మీకు అర్హత లేకపోవడం వల్ల ఇది మీకు రాలేదు అని చెప్పినప్పుడు, అవునులే మాకు అర్హత లేదు కాబట్టి రాలేదని అనుకోరు, బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ దాన్ని ఎవరైనా కానీ ఫ్లేరప్ చేసేవాడు మాట నమ్ముతారు, పుండు మీద కారం చల్లుతారు. సో దాన్ని మేము ఓవర్కమ్ చేయడం ఈ ఎలక్షన్, వేరే ఏం లేదు. 92% ఆఫ్ పబ్లిక్ ఆఫ్ రాప్తాడు ఆర్ బెనిఫిటెడ్ బై జగన్మోహన్ రెడ్డి స్కీమ్ ఇన్ రూరల్ ఏరియా. మీరు అన్నదే ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. ఆయన 2 బెడ్రూమ్ హౌస్లు అని చెప్పేసి నాకు ఇవ్వడం మొదలుపెట్టారు. 2 బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు, కొంతమందికి ఇచ్చారు. ఆ ప్రాసెసింగ్ అలా కొన్నాళ్ళు కొనసాగుతుంటుంది. బట్ ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసత్వం చెందారు. మీకు చెప్పనా ఒక విషయం, జగన్ గారికి కేసీఆర్ గారికి తేడా చెప్తాను. కేసీఆర్ గారు మ్యాగ్నానిమస్గా అనుకోవచ్చు, ఎవరు ఏది అడిగినా ఓకే అన్నారు. ఆయన సైజ్ ఆఫ్ ది బడ్జెట్, ఆయనకున్నటువంటి రెవెన్యూస్, ఆయనకున్నటువంటి ఎక్స్పెండిచర్ వారు చూసుకొని చెప్పారో చూసుకోకుండా చెప్పారో కానీ ఆయన క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని ఫైనల్ చేసి చెప్పున్నాను. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద అచీవ్మెంట్, కానీ వాళ్ళ ఎకనామీకి అది వైట్ ఎలిఫెంట్. సో 70,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి రెవెన్యూ ఉన్నటువంటి తెలంగాణలో ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పటికీ ఆ రాష్ట్రము వెల్ఫేర్ స్కీమ్స్ను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. బట్ నో మ్యాటర్, మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల వాళ్ళకి దాదాపుగా 1 కోటి ఎకరాల తెలంగాణ అనేది వాళ్ళు అచీవ్ అయినారు. 1 కోటి ఎకరాల బంగారు తెలంగాణ అనేది అయితే వాళ్ళ టార్గెట్ నుండి అచీవ్ అయినారు. కానీ ఎకనామీ మీద ఏ ప్రభావం పడిందంటే వెల్ఫేర్ స్కీమ్స్ను అచీవ్ చేయలేకపోయినారు. దళిత బంధు గొప్పగా చెప్పారు, ఎంతోమందికి ఆశ కల్పించారు, ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయి దాన్ని డెలివర్ చేయలేకపోతే నష్టమే జరుగుతుంది. ఇప్పుడు నేను అనేది అదే, ఇక్కడ కూడా మీరు ఎలిజిబుల్ లేని వాళ్ళు తర్వాత ఫేజ్డ్ మేనర్లో చేయడం వల్ల ఈ 5 ఏళ్ళలో బెనిఫిట్ అయిన వాళ్ళ సంఖ్య కొంత ఉంటే ఇంకా బెనిఫిట్ పొందాల్సిన వాళ్ళ సంఖ్య ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగుదేశం కేంద్రం బలంగా ఉండడం వల్ల ఆ బెనిఫిట్ అవ్వాల్సిన వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ మైనస్ని మీరు ఎలా ప్లస్ చేసుకోగలరు అన్న దాన్ని బట్టి సింపుల్ అండి. 5 ఇల్లు కూడా పరిటాల సునీత ఇవ్వని గ్రామంలో మేము 500 ఇల్లు ఇస్తే ఇంకో 100 మందికి ఇల్లు రావాలన్నప్పుడు 5 ఇల్లు ఇవ్వలేని వాళ్ళు వెళ్ళేసి మీకు మీ 100 మందికి ఇల్లు ఇవ్వలే కదా మేము వస్తే ఇస్తామంటే ఏమంటారు జనం? పోరబాబు నువ్వు 5 ఇల్లు కూడా ఇవ్వలేవు, నువ్వు నీ మాటలు వింటామా? ఆ స్పందన అవగాహన ఉందంటారా? ఇప్పుడు కాసే చెట్టు ఇది పండ్లు ఫలాలు ఇస్తుంది, వెయిట్ చేద్దామని అనేది తప్పనిసరిగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మా క్యాడర్ ఉంది. వాలంటీర్ల వ్యవస్థ కూడా ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని చెప్పగలిగే స్థాయిలో ఉంది. వాట్ ఈస్ వాట్ అని చెప్పగలిగే స్థాయిలో మేము వీఆర్ వరీడ్ అబౌట్ ఓన్లీ దట్ 4 to 5% ఇనెలిజిబుల్ పీపుల్. 10 ఎకరాల పైన భూములు ఉన్నాయి, 10 ఎకరాల పైన భూములు ఉన్నాయి కాబట్టి నీకు పథకాలు రావు. సరే, ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, పంటల బీమా వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది, దానికి ఇమ్మెటీరియల్ ఎక్స్టెంట్ అనేది ఇమ్మెటీరియల్. సో వెల్ఫేర్ స్కీమ్స్ రావు. సో వాళ్ళలో కొంత డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది, మేజర్గా రైతాంగము. అందులో ఫిక్స్డ్ ఉంటారు, ఐదర్ వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీ. సో మాకు ఉన్న ఓట్లు మాకు వస్తాయి, పథకాలు వచ్చినా రాకపోయినా. న్యూట్రల్ ఓట్స్ తక్కువ. మీకు న్యూట్రల్ ఓటర్స్ అనే వాళ్ళు అందరూ కూడా ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ కొట్టేస్తారు స్టేట్ వైడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. ఎందుకని? న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం బేరీ చేసుకుంటారు, చూస్తారు. పోయిన ప్రభుత్వంలో ఆయన గొప్పగా ప్రచారాలు చేసుకున్నారు. అమరావతి అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు, స్టేట్ ఇష్యూస్, పోలవరం సోమవారం అన్నారు. సో ఆయన గొప్ప ప్రచారాలు చేసుకున్నారు. ఎండ్ రిజల్ట్ ఏమీ లేదు. సో ఎందుకంటే వాళ్ళంతా టీవీ వ్యూవర్స్, సోషల్ మీడియా వ్యూవర్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్లో. మరి సామాన్యులు న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. సామాన్యులు అంటే బీపీఎల్ కింద, బిలో పవర్టీ కింద వాళ్ళందరూ దే ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ విత్ ది స్కీమ్స్. వీళ్ళంతా న్యూట్రల్ ఓటర్స్, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, వీళ్ళందరూ కూడా
చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు, సూపర్వైజర్స్, వీళ్ళందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడేది అంటారు. సో అలాగా జగనన్న ఇచ్చిన పథకాల వల్ల లబ్ధి పొందున్నారు. ఇంతకంటే బెటర్గా ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఇంతకంటే గతంలో ఏ ప్రభుత్వమైనా బెటర్గా ఇచ్చిందా? ఇది బేరీజ్ వేసుకుంటారు. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఓటు వేయండి అంటే వేస్తామంటారు. ఫైనల్గా ఇవి మాకు కావాలని కోరుకుంటారు కాబట్టి 100% వాళ్ళు మాకు ఓట్లు ఇస్తారు. బట్ మీరు చెప్తున్నారు మీరు మంచి మెజార్టీ గెలుస్తాను, జనాల్లో ఉంది, ఏదో 1 or 2% తప్పిస్తాను. బట్ నేను వస్తున్నప్పుడు చూస్తుంటే తెలుగుదేశం అభ్యర్థులు ఇళ్ల ముందు ఉన్నంత హడావుడి మీ ఇంటి ముందు కనపడకపోవడం కారణం ఏంటంటే, ఎక్కడ చూశారు? దారిలో వస్తుంటే అనంతపురం దగ్గుబాటి గారి ప్రసాద్ కావచ్చు, దగ్గుబాటి ప్రసాద్ కొత్త ఉత్సాహంలో ఉన్నాడు. ఆయన రాప్తాడు కాన్స్టిట్యున్సీలో రాప్తాడు మండలం ఎంపీపీగా పనిచేశాడు. పరిటాల కుటుంబంతో విభేదించి గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్కు పరిమితమయ్యాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నాడు, మరి ఏం ఉపయోగించుకున్నాడు, టికెట్ తెచ్చుకున్నాడు అనంతపురంలో. పైగా ఆయన పెద్ద మల్టీ మిలియనేర్ అనేది ఒక వార్త ఫ్లేర్ అప్ అయింది. సో దానివల్ల ఆటోమేటిక్గా కొంత ఉత్సాహము ఆ క్యాడర్లో ఈ అనంతపురంలో. మీ దగ్గర గట్టిగా ఎక్కువ జెండాలు కూడా కట్టలేదు, హడావిడి చేయట్లేదు అంటే మీరు ఇక్కడ కాదు హడావిడి అంతా రాప్తాడు కదా, గ్రౌండ్లో చేయాలనుకుంటున్నారా? రాప్తాడు కదా. ఇప్పుడు మా గ్రౌండ్ లెవెల్ అంటే మేము ఆల్రెడీ హడావిడులు గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో తిరిగాము, గడప గడపకు మన ప్రభుత్వంలో తిరుగున్నాము. మరి ఇప్పటికే దాదాపుగా గత నెల రోజులుగా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాం. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతుందంటే, జనాల్లో ఉన్న ప్రచారం ఏంటంటే జగన్ గారు డబ్బులు కుమ్మరిస్తున్నారు, 30 కోట్లు 50 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు చేస్తున్నారు అవునా అని ప్రచారం అయితే, మీరు ఇప్పిస్తారా? మాకు ఒక 50 ఇప్పించండి మరి. అంటే నేను చదువుతున్నది ఇప్పుడు అనంతపురంలో నేను లేను. నేను ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అనంతపురం గురించి కర్నూలు వాళ్ళకి తెలియకపోవచ్చు, కర్నూలు వాళ్ళకి అనంతపురం గురించి, దీన్ని వీళ్ళిద్దరిని కలిపేది ఏంటంటే పేపర్లు మీడియా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ 30 కోట్లు 40 కోట్లు డంప్ చేశారు, ఆల్రెడీ ఎక్కడెక్కడ దాచారు, ఇట్లాంటివన్నీ. మీడియా కూడా మీకు 2 విభాగాలు ఉన్నాయి, 2 భాగాలు చేయొచ్చు మీడియాని కూడా. బయాస్డ్ మీడియా, న్యూట్రల్ మీడియా. న్యూట్రల్ మీడియా ఉందంటారు ఇంకా? మరి వెతుక్కోవాల్సిన అవసరం ఉంది కానీ మరీ దుర్మార్గంగా వక్రీకరించి రాసేటువంటి జ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, మరి దారుణంగా ఉన్నాయి. మరి మీకు ఫండ్స్ రాలేదండి దేని గురించి? జగన్ గారి నుంచి ప్రచారం కానీ ఇంతలా ఫండ్స్ ఇచ్చారు జనానికి, ఇంకా మాకు ఏం కావాలి? మేము వెళ్ళి ఓట్లు వేయించుకోవడమే కదా. ప్రజల ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చారు కదా. వెనకాల 10 కార్లు తిరగాలన్నా డబ్బులు కావాలి, మీ వెనకాల 10 కార్లు 40 మంది మనుషులు తిరగాలన్నా డబ్బులు కావాలి, ప్లస్ రేపు పొద్దున పోల్ మేనేజ్మెంట్ అన్న డబ్బులు కావాలి. ఇవాళ ఎలక్షన్ అంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ 25-30 కోట్లని ప్రతి ఒక్క చోట అంచనా అనిపిస్తుంది. మేము ఎప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టలేదండి. మీరేమో నా వ్యాపారాలు అన్నీ వదిలి జనాల కోసం చేస్తున్నాను అంటున్నారు. మరి ఎట్లా వీటన్నిటిని ఎలాగే చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్కి కావాల్సినటువంటి డబ్బు సమకూర్చుకోవడం అనేది ఎవరైనా చేస్తారు. అది ఎన్నికలకు ఎంత మేరకు అవసరమో మన ప్రచారాలకు కానీ, పాంప్లెట్స్కి కానీ, లేదా నామినేషన్లకు సంబంధించి కానీ ఎంత మేరకు అవసరం అంత మేరకు ఎవరైనా ప్రొక్యూర్ చేసుకోవాల్సింది బై వాట్ ఎవర్ మీన్స్. ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ పద్ధతిలో చేసుకోవాల్సిందే. కానీ మరీ మీరు అన్నట్లుగా 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు అయితే అవసరం లేదు. అంటే ఇవాళ ఒక మీటింగ్ పెట్టారంటే, సపోజ్ మీ మీటింగ్లో వదిలేండి, మీరు రెగ్యులర్గా వెళ్ళే మీటింగ్లో వేస్తే జగన్ గారు వస్తే మీటింగ్ పెట్టాలంటే 1,00,000 మందిని జనసమీకరణ చేయాలంటే అవుతుంది, ఖర్చు అవుతుంది. డబ్బులు ఇవ్వకుండా జనాలు వస్తున్నారంటారా? అవుతుంది, ఖర్చు అవుతుంది. మనిషికి మినిమం 100-200. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం నా నామినేషన్స్కి 50,000 మంది వచ్చారు. నేను ఒక్క బండి పెట్టలే, ₹1 ఇవ్వలేదు. ఒక్క బండి పెట్టలేదు, ₹1 ఇవ్వలేదు. 50,000 మంది వచ్చారు. మరి ఈసారి అంతకంటే ఎక్కువే వస్తారు. ఈసారి ఖర్చు పెట్టరా? అవసరమే లేదండి. ఇప్పుడు మేము వెళ్తాము, ఏదైనా గ్రామాలకు వెళ్తాము, ప్రచారానికి వెళ్తాము. సో ఇది ఈ మా ఎలక్షన్ అని ప్రజలు అనుకున్నప్పుడు మేము మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది. అంటే జనరల్గా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలంటే, మాకు ప్రభుత్వం ఏం చేయలేదు, మేము ఎందుకు ఓటు వేయాలనుకున్న వాళ్ళని ఓటింగ్కి రప్పించడానికి డబ్బులు ఇచ్చి ఓట్లకు తెప్పించుకునే కార్యక్రమం చేస్తారు ఏ రాష్ట్రంలోనే. ఇక్కడ అలా లేదు కదా. జగన్మోహన్ రెడ్డి మాకు చేశాడు, మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి చేయాలంటే ఓటు వేయాలి.
కాబట్టి మా ఓటింగ్ 100% పడుతుంది. అంటే ఓట్లకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. రాప్తాడు నియోజకవర్గంలో లేదు. నేను మీటింగ్లో చెప్పాను, మీకు వీడియో సెండ్ చేస్తాను. రామగిరిలో లాస్ట్ చేయూత మీటింగ్లో చెప్పాను, మేము ఏం చేసినా ప్రజల కోసమే చేశాం, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఓటుకు డబ్బులు పంచము, మీకు ఈ పథకాలన్నీ కావాలన్నా, ఈ ప్రశాంత వాతావరణం ఇలాగే ఉండాలన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ముందుకు వెళ్ళాలా, దాని ఫలాలు మీరందరూ అనుభవించాలంటే నాకు ఓటు వేయండి, నేను ఓటుకు డబ్బులు ఇవ్వాలని రామగిరిలో చేయూత మీటింగ్లో చెప్పాను. వెరీ గుడ్. అంటే మీరు ప్రశాంత వాతావరణం అంటే నాకు నేను ఇక్కడికి వచ్చి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే గత 5 ఏళ్లలో హత్య రాజకీయాలు చాలా వరకు తగ్గాయి, అసలు లేవు అని. దీన్ని ఎలా అచీవ్ చేయగలిగారు? నేను ఎంకరేజ్ చేయలే కదా. ఇప్పుడు ఫ్యాక్షన్ కుటుంబాలని ఫస్ట్ నుంచి నేను డిస్కరేజ్ చేసుకుంటూనే వచ్చాను. సో వాళ్ళని సెక్యూర్ చేసుకుంటూనే వస్తున్నాము. నేను ట్రస్ట్ పెట్టి ఉచిత బోర్లు స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకనే కదా ఏదో ఒక లీడర్ జీప్లో ఎక్కడము, అతను ఏదో క్రైమ్ చేస్తే వీళ్ళని కేసుల్లో వీళ్ళ పేర్లు ఇవ్వడం. సో అటువంటి పరిస్థితి లేకపోకుండా వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేసి ఉచిత బోర్లు గొర్రెల పంపిణీతో స్టార్ట్ చేసి, సో నేను ఎమ్మెల్యే అయ్యేలోపు ఒక 2-3 వేల కుటుంబాలని ఆ రకంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాం. ఇది కాకుండా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వేల కొద్ది ఇల్లు ఇచ్చారు. పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చారు. ఆరోగ్యం కోసం ఖర్చులు పెట్టే అవసరం లేకుండా ఆరోగ్యశ్రీ తెచ్చారు. మీరు పంటలు దెబ్బతింటే పంటల బీమా ఇచ్చారు, ఉచిత కరెంట్ ఇచ్చారు. దేని గురించి డబ్బు అవసరమైంది, ఉచిత కరెంట్ ఇచ్చారు, పంటల బీమా ఇచ్చారు. రాజకీయ హత్యలకి సంబంధం ఉండదు కదా. రాజకీయ హత్యలు కక్షలు కార్పణ్యాలతో జరుగుతాయి. అంటే క్రైమ్ చేసే వాళ్ళని లేకోకుండా కిల్ చేసింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఆ ఆలోచనని కిల్ చేసింది. ఓకే, మీ బతుకులు మీరు బతకండర్రా, మీకోసం నేనున్నానని చెప్పింది రాజశేఖర. ఓకే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్పు స్టార్ట్ అయింది. మళ్ళీ 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4 హత్యలు జరిగాయి. 4 హత్యలు జరిగితే మా నియోజకవర్గంలో. సో దానికి సంబంధించినటువంటి అందులో ఒక 3 కేసులు ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్నాయి. ఇంకొక కేసు విచారణ ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే మేము కూడా హత్యలు చేసిన వాళ్ళను, క్రైమ్ చేసిన వాళ్ళను ఉపేక్షించకుండా చట్టం పరిధిలో వారిని శిక్షించడం అనేది చేస్తే రేపు పొద్దున మళ్ళీ ఇంకొకరు కూడా క్రైమ్ చేయడానికి ముందుకు రారు. కుటుంబాలను వదిలిపెట్టి జైల్లో ఉండాలంటే ఎవరు మాత్రం ఆలోచన చేస్తారు ముందుకు వచ్చి క్రైమ్ చేయడానికి? ఎవరి కోసమే ఎందుకు చేయాలా? ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యేని చేయడానికి పోయి క్రైమ్ చేయాలనా? పరిటాల సునీతని ఎమ్మెల్యేని చేయడానికి పోయి క్రైమ్ చేయాలనా? మీకు భార్య పిల్లలు లేరా? వాళ్ళ భవిష్యత్తుల గురించి మీరు ఆలోచన చేయరా? ఇది మెసేజ్ మేము ఇస్తాను. మీ పరిటాల కుటుంబంలో యూజువల్గా ఏం చేస్తారంటే రాజకీయాల్లో ఒక జనరేషన్ తర్వాత యంగ్ జనరేషన్ వస్తుంటుంది. అలాగే శ్రీరామ్ వచ్చారు. బట్ ఆయన ఇక్కడ ఎంచుకోకుండా ధనవరం ఎంచుకోవడానికి ఏం రీజన్ అయి ఉంటుంది మీరు అనుకుంటారు? అంటే రాప్తాడు మొత్తము పరిటాల సునీత ఆమె తమ్ముళ్ళు చెడగొట్టారు, ఆమె బంధువులు చెడగొట్టారనే అభిప్రాయం పరిటాల రవి బంధువుల్లో ఉంది. రాప్తాడు నియోజకవర్గంలో వీళ్ళు మండలానికి ఒకరిని ఇన్ఛార్జ్ని వేసి బాగా సంపాదించుకున్నారని పరిటాల సునీత తమ్ముళ్ళు ఆమె ఇన్ఛార్జీలుగా పెట్టినటువంటి రామ్మూర్తి నాయుడు, ఎల్నారాయణ చౌదరి ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు పరిటాల మహేంద్ర వీళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు, నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదు. సో దానివల్లనే నేను ఓడిపోయాననే అభిప్రాయం పరిటాల శ్రీరాములో ఉండొచ్చు అని నేను అనుకుంటాను. అందుకని నేను ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారంట. సో రెండోది పరిటాల శ్రీరాముకు ఉన్నటువంటి వయసురీత్యా కావచ్చు, లేకపోతే అతనికి బ్రాటప్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, అతను మాట్లాడడంలో ఎప్పుడు ప్రెస్ మీట్లలో కానీ మీటింగ్లో కానీ ఏదైనా మాట్లాడినా కూడా జనరల్గా ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఒక 2-3 వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం అనుకున్నాం, ఆ వాతావరణానికి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి మాటలు అతను నోటి నుండి వస్తాయి. అంటే మెచ్యూరిటీ అనేది కనపడడం లేదు. ఈరోజు సమాజానికి మనం ఏం చేస్తున్నాం? సమాజము మనకు అధికారం ఇచ్చింది, ఈ సమాజానికి మనం తిరిగి ఏమి ఇచ్చినాం?
ఈ ప్రజలు మనకి 25 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మనం తిరిగి వాళ్ళకి ఏమి ఇచ్చాం అనేదే మైండ్ సెట్ ఉంటే, అదే ఫిక్స్ అయ్యి ఉంటే ఆ మాటలు రావు. ఇప్పుడు ఇద్దరిలో సునీత గారు, శ్రీరామ్ గారు, ఎవరైతే మీకు ఎలక్షన్ టఫ్గా ఉంటుంది, ఎలక్షన్ అయితే సులువుగా ఉంటుంది? ఎవరైనా ఒకటే ఉంటుందండి, ఇందులో ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు జనరల్గా సర్వేస్లో శ్రీరామ్ యంగ్, సునీత గారు అనుభవం. సర్వేస్లో అయితే మేము చేయించుకున్న సర్వేస్లో అయితే జనరల్గా టీడీపీ చేయించుకున్న సర్వేస్ కానీ, మా పార్టీ చేయించిన సర్వేస్ కానీ, నేను పర్సనల్గా చేయించుకున్న సర్వేస్లో కానీ శ్రీరామ్కి, పరిటాల శ్రీరామ్కి ప్రజల్లో మద్దతు చాలా తక్కువగా ఉంది. అంటే శ్రీరామ్ అయితే మీకు ఈజీ విన్ న్యాచురల్గానే, ఎందుకంటే అందుకే నేను సునీత్ గారికి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ. అంతే కదా, వాళ్ళు సర్వే చేసుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి శ్రీరామ్ మీద పగెందుకు ఉంటుంది? అదే వాళ్ళ సర్వేలో సునీత్ గారు ప్లస్ అని తేలబట్టి ఇచ్చుంటారు. అంతే కదా, బెటర్ దాన్ శ్రీరామ్. అది ఇప్పుడు నేను చేయించుకున్న సర్వీస్లో ఆరామస్థాన్ సర్వే ఉంది. 54% తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. ఇది లాస్ట్ ఇయర్ చేసిన సర్వే. పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వాళ్ళు 11% ఉన్నారు. 11%. 27% పరిటాల సునీత ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. అంటే 38% వాళ్ళిద్దరికి. జనసేన బీజేపీ కలిస్తే మేము చేయలేదు, కానీ అప్పట్లో ఈ ఆలోచన లేదు ముగ్గురు కలుస్తారని. జనసేనకు 3 to 4% ఉండింది. అంటే వీళ్ళందరూ కలిసిన 42%, 54% నేను ముందున్నాను. దాని తర్వాత కూడా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే అటువైపు పెద్దగా వాళ్ళంత యాక్టివ్గా లేరు, వాళ్ళు ధర్మవరం వెళ్తారనేదే ఉండింది. దాని తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొంత క్లారిటీ వచ్చే ప్రజలకి పరిటాల సునీత అక్కడ వస్తుంది అన్నమాట. కొంత మళ్ళీ వీళ్ళే వస్తూ ఉన్నారు, అబ్బా వీళ్ళు ఇన్నేళ్ళు ఏం చేయలేదు, మళ్ళీ వీళ్ళు చేంజ్ చేస్తారనేసి కొంత అటు వేసిన వాళ్ళు కూడా నా వైపు మారిండొచ్చు. 2, వీళ్ళు రానప్పుడు మనకెందుకు ఎలక్షన్లే అని వాళ్ళ అభిమానులు ఎవరన్నా ఉన్నారనుకున్న వాళ్ళు కూడా కొంత మారిండొచ్చు. బట్ ఓవరాల్గా మినిమం 10 to 12%తో నేను బయటపడతాను. సో 25 నుంచి 30,000 మెజార్టీతో నేను బయటపడతాను. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చి మీరు చెప్పిన దాని ప్రకారం మీ మెజార్టీ సగానే తగ్గిపోతుంది. 25,000 నుంచి 30,000 మెజార్టీతో బయటపడతాను. లాస్ట్ టైం 20 వచ్చింది కదా, లాస్ట్ టైం 25,000. అయితే సో వీ విల్ రిటైన్ ది సేమ్ మెజారిటీ. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి క్లియర్ స్ప్లిట్ వస్తుంది ఓటర్స్లో. క్లియర్ స్ప్లిట్, పథకాల వైపు ఓటేయాలన్నా లేదా పథకాలకు వ్యతిరేకంగా ఓటేయాలన్నా? జగనన్న బట్ వాళ్ళు కూడా వాలంటీర్లు కొనసాగిస్తాము, పథకాలు కొనసాగిస్తాము, 4,000 పెన్షన్ ఇస్తాము, పెన్షన్ ఏరియర్స్ ఇస్తాము, అమ్మఒడి ఇద్దరికి ఇస్తాము. నమ్ముతారా? బాబు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఏ రోజు కూడా చెప్పింది చేయలేదు. అధికారంలోకి వచ్చేంత వరకు ఎన్నైనా చెప్తాడు ఆయన. 600 హామీలు ఇచ్చి 52 పేజీలు ఒక కట్ట ఆయన మేనిఫెస్టో. హామీలు పుట్టది. దాన్ని ఎక్కడికి వేశారు? లాస్ట్కి చెత్తబుట్టలోకి వేశారు. అసలు ఆ వెబ్సైట్లో నుంచే దాన్ని తీసేశారు, వెబ్సైట్లో నుంచే డిలీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ గర్వంగా ఇది మా మేనిఫెస్టో, దీన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పుకోవాల్సింది పోయి అధికారంలో ఉన్న సమయంలో ఇది అమలు చేయడానికి సాధ్యం కాదనేసి చెప్పకనే చెప్పినట్లు ఆ వెబ్సైట్లో నుంచి ఆ మేనిఫెస్టోని తీసేయడం. మరి 600 హామీలు ఇచ్చిన పెద్ద మనిషి 6 హామీలు కూడా అమలు చేయని పరిస్థితుల్లో ఇప్పుడు 6 హామీలని సూపర్ 6 అని వచ్చినప్పుడు అర హామీ కూడా అమలు చేస్తాడా? అంటే ఈ హామీలు జనాలు నమ్మరు. క్వైట్ న్యాచురల్, నమ్మరు. పబ్లిక్ ఇంటి దగ్గర కూర్చుంటే పెన్షన్ తెచ్చిచ్చిన గవర్నమెంట్ చూశారు, మెసేజ్ చూసుకున్నారు, క్యాలెండర్ చెప్పి క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో ఈ డేట్లో మీకు అమ్మఒడి పడుతుంది, ఈ నెలలో ఈ డేట్లో మీకు చేయూత పడుతుంది, ఈ నెలలో మీకు ఈ డేట్లో ఈ ఆసరా పడుతుంది, నేస్తం పడుతుంది, చేదోడు పడుతుంది. క్యాలెండర్ పెట్టాడు. సంక్షేమ పథకానికి క్యాలెండర్ వేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందా? మీరు నెగిటివ్ పాయింట్లు మీరే చెప్పారు, పాజిటివ్ పాయింట్లు చెప్పారు. మీ కుటుంబ సభ్యులు మీతో సమానంగా ఎమ్మెల్యేలాగా బిహేవ్ చేశారు అనే ఒక మాట కూడా అనంతపురం మీ ఏరియాలో వినిపించింది. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మేము 3 అన్నదమ్ములం. నేను ఐఎమ్ ది యంగెస్ట్. సో నేను విజయవాడకి వెళ్ళి ఏదైనా ఫాలోఅప్ చేసేటువంటి పనుల మీద వెళ్ళినప్పుడు ఇక్కడ సమ్వన్ షుడ్ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నా తరపున ఎవరో ఒకరు ఉండాలి.
మా నాయన కానీ మా అన్నోళ్ళు కానీ ఇంట్లో ఎవరున్నా వాళ్ళు ఎవరైనా వచ్చింటారు, సార్ ఇది పలానా పని మీద వచ్చినామన్నప్పుడు రెఫరెన్స్ కాలే కదా చేస్తాము. నేను కూడా ఒక ఆఫీసర్కి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ చేస్తే రెఫరెన్స్ కాలే కదా చేస్తాము, వీళ్ళు రెఫర్ టైం ఈ సమస్య వచ్చింది మీరు పరిశీలించండి అంటాము. రూల్ ప్రొసీజర్ ప్రకారము రూల్స్ ఎట్లా పర్మిట్ చేస్తే అంతే కదా చేస్తారు వాళ్ళు, అవుట్ ఆఫ్ ది ఏం చేయలేరు కదా. అంటే అట్లాగా మీ ఇది సర్వీసే కదా. మీ బ్రదర్ కానీ లేకపోతే మీ మిస్సెస్ కానీ మీ కుటుంబం అలా ఫోన్లు చేశారంటారా? అంటే మా కుటుంబంలో మిసెస్ కానీ మా పిల్లలు కానీ ఎవరు దీంట్లో వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఒక్క ఫోన్ కాల్ కూడా ఇంతవరకు వాళ్ళ పాలిటిక్స్లో కూడా అసలు ఇంట్రెస్టెడ్ కాదండి. నేను వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఎవరో ఒకరు జవాబుదారీ చెప్పాలని ఏమైనా చెప్పారంటారా? మా అన్న వాళ్ళు ఖచ్చితంగా నాకంటే సీనియర్స్, వాళ్ళు పాలిటిక్స్లో నాకంటే సీనియర్స్ ఇద్దరు. పాలిటిక్స్లో వచ్చిన వాళ్ళకి సంబంధించి కంపల్సరీ చేస్తారు, చేయాలి కూడా. దీంట్లో తప్పు పట్టడానికి ఏముంది? ఒక అధికారికి వచ్చారు, ఎండిఓ గారికి ఫోన్ చేయాలి, సార్ మాకు బిల్ రాలేదు అంటారు. ఫోన్ చేసి ఎండిఓ గారు పలానా వ్యక్తి మన దగ్గర ఒక సిమెంట్ రోడ్ చేశాడు 10 లక్షల రూపాయలు అంటే బిల్ రాలేదంటే పెట్టండి అంటారు. తప్పేముంది? అంటే అది అప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఫోన్ చేస్తారు, మీరు లేనప్పుడు మీ ఇంటికి వచ్చిన మీ అన్నదమ్ములు ఫోన్ చేస్తారు. అప్పుడు ఎక్కువ మంది ఆన్ బిహాఫ్ ఆఫ్ పని చేసినట్టు అనిపించే జనాల్లో ఒక అభిప్రాయం వెళ్ళిందంటారు అలాగా. అట్ ది ఎండ్ పని జరిగిందా లేదా అని కదా. ఎమ్మెల్యేగా నేనే కదా పోటీ చేస్తున్నా. ప్రకాష్ రెడ్డి ఫోన్ చేసినా, ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ఫోన్ చేసినా, ప్రకాష్ రెడ్డి వాళ్ళ నాయన ఫోన్ చేసినా అధికారికి నా అబ్సెన్స్లో కూడా పని జరగడం అనేది సంతోషమే కదా. అవును, ఇది ఒక పాజిటివ్ యాంగిల్. కానీ చాలా చోట్ల మీ నియోజకవర్గంగా చాలా చోట్ల ఈ బంధువుల తాలూకా ప్రమేయం వల్ల బంధువులు ఎవరో ఒకరు ఎండార్స్ చేయాలి, మీరు లేనప్పుడు ఎవరో ఒకరిని కాస్త చూడమని ఎండార్స్ చేయాల్సిన బాధ్యత మీకు తప్పదు ఉంటుంది. సో వాళ్ళు ఎండార్స్ చేసిన దాన్ని యూజ్ చేశారా మిస్యూజ్ చేశారా అన్న దాన్ని బట్టి కూడా దాని ప్రభావం మీ పడే అవకాశం కూడా ఉంటుంది. 100% ఉంటుంది. కరెక్షన్స్ అనేది ఎక్కడైనా పొరపాటు జరిగితే కరెక్షన్స్ అనేది చేసుకుంటూ రావాల్సిందే. నేను చెప్పాలి సమాధానం ప్రజలకి, సమాధానం చెప్పండి మీదే, నేను చెప్పాలి. మరి ఎక్కడైనా ఇది దీనివల్ల ఈ సమస్య జరిగిందన్నప్పుడు తప్పనిసరిగా నేను ఇన్వాల్వ్ అయ్యి కరెక్ట్ చేసుకోవాల్సిందే. అయితే మా విషయంలో ఏమంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే ఏ ఆఫీసర్ కూడా బయాస్డ్గా పనిచేయడు. ఏ ఆఫీసర్ అయినా సపోజ్ రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారేమో, ఏ ఆఫీసరు బయాస్డ్గా పనిచేయాలని. లెట్ మీ కంప్లీట్. ఏ ఆఫీసరు జనరల్గా యూజువల్గా బయాస్డ్గా పనిచేయరు. జనరల్గా యూజువల్గా ఎస్. బట్ మీకే ఒక పని ఉంది, ఒక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఆయనతో మాట్లాడుకున్నారు, సరే నేను పని చేసి పెడతాను, సో మీరు ఏదో ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకున్నారు అనుకున్నాను, నేను పని చేసి పెడతాను, నాకు ఒక ఫోన్ చేయించండి ఎమ్మెల్యే గారితో అన్నట్టు. మరి ఎమ్మెల్యే గారు చేయరు కదా అంటే పోనీ వాళ్ళ బ్రదర్స్ ఎవరితోనో ఒక ఫోన్ చేయించండి అన్నారు అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే జస్ట్ మనం చేసిన రెఫరెన్స్ కాల్ అయినా వాడు అవుట్ ఆఫ్ ది వే చేస్తాడు అనమాట. సో మరి దాని రిపర్కేషన్ అదర్ పార్టీ వస్తుంది మా దగ్గరికి. ఇద్దరి మధ్య భూ వివాదం ఉంది, ఒకరికి అనుకూలంగా జరిగింది, అదర్ పార్టీ వచ్చినప్పుడు నేను మా అన్నలను సంప్రదించో ఏమి ఇలా జరిగింది ఇలాదండి తప్పనిసరి దాని కరెక్షన్ అయితే చేస్తాం కదా. అలా జరిగిన సందర్భాలు డబ్బులు లావాదేవి తెలీదు, ఈ ఫోన్ కాల్ మాత్రం తెలుస్తుంది. ఆ డబ్బులు లావాదేవి తెలియదు కదా, ఫోన్ మాత్రం తెలుస్తుంది. మీకు ఎవరైనా అవుట్ ఆఫ్ ది వే చేస్తున్నాడంటే తప్పనిసరిగా దాంట్లో ప్రమేయం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే ఒక సామాన్యుడికి ఇళ్ల పట్టా ఇవ్వడానికి ఉత్సాహం చూపని అధికారులు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఒక కన్వర్షనో ఒక ఎన్ఓసినో ఇవ్వడానికి ఉత్సాహం చూపుతారు, వాడి దగ్గర డబ్బులు వస్తాయి కదా. నేను కట్ రోడ్గా అవుట్ అండ్ అవుట్ మాట్లాడుతూ ఉన్నాను, ఎవరికైనా నొప్పి కలిగించవచ్చు. మేము ఎక్స్పీరియన్స్ అయింది 5 సంవత్సరాల్లో ఏమంటే మేము బాగా ఇబ్బంది పడింది రెవెన్యూ అధికారులతో. రెవెన్యూ అధికారులు చాలా ఇబ్బంది పడ్డాం. నన్ను ఓట్లేసి గెలిపించినటువంటి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని పదవి నాకెందుకు అని కూడా నేను మాట్లాడాను. నేను రివ్యూ మీటింగ్స్లో మాట్లాడాను. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి స్థలాలు ఉండి భూములు ఉండి దాన్ని ఎవరో ఆక్యుపై చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి ఘోరం ఏంటంటే ఆన్లైన్ వెబ్లాండ్ సిస్టమ్ వచ్చింది అడంగల్స్. కలెక్టర్ తహసీల్దార్ దగ్గర దానికి సంబంధించి కీ ఉంటుంది, డిజిటల్ కీ ఉంటుంది. సో డిజిటల్ సిగ్నేచర్. సో ఇది గ్రామకంఠము కావచ్చు. మా ఎగ్జాంపుల్ చెప్తాం. సిద్ధరాంపురం అని గ్రామం ఉంది, ఆత్మకూరు మండలం, 90 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. పరిటాల సునీత బంధువులు ఉన్న గ్రామం.
ఆమె బంధువులకు ఆ భూమిని ఆన్లైన్లో వెబ్లైన్లో ఎంటర్ చేయించింది. గ్రామం అంతా తిరగబడింది, ఇంక్లూడింగ్ టీడీపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తిరగబడ్డారు. మీకు అధికారం ఉంటే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ కంఠం పైన దాని మీద ఏమని చెప్పినా కూడా పంచాయతీనే తీర్మానం ఇవ్వాలి, ఈ భూమిని పలానా కార్యానికి ఉపయోగించవచ్చు, అంతేగాని ఎవరికి కూడా ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయలేము. మరి అవుట్ ఆఫ్ ది వే ట్రాన్స్ఫర్ జరిగింది. దాని మీద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్కి ప్రపోజ్ చేశాము. ఎంఆర్ఓ గారి నుంచి ఆర్డీఓ గారికి వెళ్ళింది. వాళ్ళు వెంటనే హైకోర్టుపై స్టే తెచ్చుకున్నారు. కోర్టు కూడా ఎలా చేస్తున్నాయంటే, ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర ఆఫీస్ని నేను ఆన్లైన్లో నా పేరు మీద పెట్టుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని పెట్టుకుంటాను. దీని మీద కోర్టుకి వెళ్తే స్టేలు ఇస్తానంటే, ఏదైతే అగెనిస్ట్ ది గవర్నమెంట్ ఉందో ప్రతి పిటిషన్ మీద స్టేలు వచ్చినాయి. ఇళ్ల పట్టాల పంపిణీకి అనేక గ్రామాల్లో రీజన్ అయి ఉంటుందంట, బయాస్ ఉన్నాయి, సిస్టమ్ అలా తయారైంది. అంటే జ్యుడిషియరీ కూడా ఎస్, ఆ మీద యాక్షన్ తీసుకోవచ్చు, జైలు పంపొచ్చు. ఫలితం అనుభవించింది మేము, నష్టపోయింది మేము పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నటువంటి సందర్భాలు మేము యాక్షన్ తీసుకుని జైలు పంపడం అంటే జ్యుడిషియరీ మీరు కామెంట్ చేశారనా? చేస్తున్నాం కదా, దానికేనా అంటున్నాను, చెప్తున్న దానికే కదా. ఇప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళకి స్థలాలు ఉండి కూడా గవర్నమెంట్ స్థలాలను ప్లాట్లు వేసి అమ్ముకున్న వాళ్ళు ఆ జ్యుడిషియరీ శిక్షించాల్సింది పోయి మేము ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం పైన స్టే తీసుకొని వచ్చి ఇవ్వడం అంటే ప్రజలను ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయా, లేదా కొంతమంది లాయర్లు ఎలా పనిచేస్తున్నారంటే గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఏ పిటిషన్ వచ్చినా కూడా దాని మీద ఇమీడియట్గా స్టే అనేది ఇచ్చేస్తాను. సో మీరు దీంట్లోకి ఎంటర్ కాకూడదు, ట్రయల్ జరిగిన తర్వాత చూస్తాం. అట్ ది ఎండ్ రిజల్ట్ మళ్ళీ కోర్ట్స్ ఏమి ఇచ్చాయంటే డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మన్నారు. డ్యూ ప్రొసీజర్ ఫాలో కావడమే కదా అధికారుల బాధ్యత. మీ డ్యూటీ మీరు చేయండి అన్నారు. మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకున్నారు. అంటే మీకు రెవెన్యూ కూడా కోఆపరేట్ చేయలే, జ్యుడిషియరీ కోఆపరేట్ చేయలే, ఇరిగేషన్ వచ్చిన ఒక ఆఫీసర్ మీకు కోఆపరేట్ చేయలే, ఆర్డబ్ల్యూసి. జ్యుడిషియరీకి నాకు డైరెక్ట్గా సంబంధం ఏంటి చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున, రెవెన్యూ తరఫున ఎంఆర్ఓలు కోర్టుకు కౌంటర్ ఫైల్ చేస్తారు. అటువైపు ఎవరైనా స్టే తెచ్చుకుంటే ఒక పిటిషన్ ఫైల్ చేసినా కౌంటర్ ఫైల్ చేయమని ఇస్తారు, కౌంటర్ ఫైల్ చేస్తారు. వీళ్ళు ఆ అధికారులు, రెవెన్యూ అధికారులు దాన్ని పక్కాగా కౌంటర్ ఫైల్ చేసి జీపీలను అప్రోచ్ అయ్యి, సో ఇది ప్రభుత్వ భూమి, దీనికి వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఇది క్లియర్, వాళ్ళు ప్రాపర్గా ఫైట్ చేయలేదంట. ఫైట్ చేయకపోవడం వల్ల డిలేస్ అయినాయి, లేదా ఇంకొన్ని చోట్ల నష్టం జరిగింది. సో ఈ ఓవరాల్గా రెవెన్యూ వ్యవస్థ అనేది దాని ప్రక్షాళన జరగంది, సామాన్యునికి న్యాయం జరగదు. నా ఎక్స్పీరియన్స్ 5 ఏళ్ళుగా మీ ఎమ్మెల్యేగా మీ ఎక్స్పీరియన్స్ ఇది. ఎస్. సో ఇప్పుడు మరి ఈ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ 5 ఏళ్ళు మీరు గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. జగన్ గారి సంక్షేమ పథకాలు కావచ్చు, మీరు ఈ జిల్లాకి, మీ నియోజకవర్గానికి మీరు చేసుకున్న వర్క్ కావచ్చు, గెలుస్తారని నమ్మకంతో ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు మరి ఇప్పుడు దీన్ని ఎలాగ ఓవర్కమ్ అవ్వగలరు? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, కనగానపల్లి మండలం ఉంది మా దగ్గర. దాదాపుగా 20,000 ఎకరాల పైన వెబ్ల్యాండ్లో అడిషనల్ ల్యాండ్ ఉంది. జాగ్రఫికల్గా ఉన్నటువంటి భూమి కంటే 20,000 ఎకరాలు అడిషనల్గా ఉంది. అంటే గుట్టలు, కొండలు, గ్రామాలు, రోడ్లు, వంకలు అన్నీ కూడా దానికి ఒక సర్వే నెంబర్లు ఉంటాయి. వాటన్నిటికీ బార్ ABCDEFZ వరకు పెట్టి, దాని కింద మళ్ళీ బై 1 2 3 అని పెట్టి అట్లా ఆన్లైన్లో ఎంటర్ చేశారు. అంటే కనీసం ఒక 6-7 వేల మందికో, పోనీ ఒక 5,000 మందికో ఆ రకంగా ఒక్కొక్కరికి 5 ఎకరాలు అలాగా చేసుకున్నా కూడా 5-6 వేల మందికి బెనిఫిట్ చేశారు టీడీపీ గవర్నమెంట్లో. ఫలితం ఏమవుతుందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అన్ని సబ్సిడీలు పొందుతూ ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, ఇవన్నీ పొందుతూ ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎంపీఓస్ కానీ, వాలంటీర్స్ తోటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, హార్టికల్చర్ అసిస్టెంట్స్ కానీ ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నారు. ఎక్కడ పంటలు పెట్టారో ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ చేయడం వల్ల నిజంగా పంటలు పెట్టిన వాళ్ళకు మాత్రమే ఆ బెనిఫిట్ వస్తుంది, ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ. సో ఇది చాలామందికి నచ్చట్లే. ఊరికనే వచ్చే డబ్బులు కదా, ఇప్పుడు బతకడానికి ఏదో ఒక మార్గం కావాలా.
బతకడానికి ఏదో ఒక మార్గం కావాలా. సో వాళ్ళకు వ్యవసాయం ఉండి భూములు ఉండి పని చేసుకుంటామనే వాళ్ళకి ప్రభుత్వం ఏదో రకంగా సపోర్ట్ చేస్తుంది, మేమైనా ఏదో రకంగా సపోర్ట్ చేస్తాము. మరి భూములు లేని వాళ్ళకు భూ పంపిణీ చేసి ఉండాలి. చాలా భూములు భూ పంపిణీ ద్వారా మనం పంపిణీ చేసి ఇచ్చి ఉండొచ్చు. మరి ఆల్రెడీ భూములు ఉన్నాయా లేదా అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ ల్యాండ్లెస్ ఆర్ ల్యాండ్ హోల్డింగ్ పీపుల్. సో వైఎస్ఆర్ టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ ఇంట్లో కూర్చొనేసి ల్యాప్టాప్ పెట్టుకొని ల్యాప్టాప్లో ఒక అధికారిని ఎంఆర్ఓని పక్కన పెట్టుకొని వీళ్ళందరి పేరుతో మీరు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలంటే వాళ్ళందరి పేరుతో ఆన్లైన్లో ఎంట్రీ చేసి వాళ్ళకి ఈ పాస్బుక్లు ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. మరి ఎందుకు చేయరు వాళ్ళ క్యాంపెయినింగ్ వాళ్ళు? మా ఫెయిల్యూర్ ఏంటంటే దాన్ని రెక్టిఫై చేయలేకపోయాం. సమగ్ర భూరక్ష భూ సర్వే జరుగుతుంది. అప్పుడు కూడా రిచ్ అవ్వలేదా? భూ సర్వే జరుగుతూ ఉంది, భూ సర్వే ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. సో ఎవరికైతే ఎవరి ల్యాండ్ వెబ్ ల్యాండ్లో ఎట్లా ఉందో అట్లనే చేయించుకోవాలని కూడా ప్రయత్నం చేసింది అదే రెవెన్యూ అధికారులు కదా. మీరు ఈ సిస్టమ్ని అంతా తీసేసి ఇంకొక డిపార్ట్మెంట్కి ఇస్తే కొన్ని ఏసీబీ డిపార్ట్మెంట్నో విజిలెన్స్ డిపార్ట్మెంట్నో తీసుకొచ్చి కరెక్షన్ చేయమంటే చేయొచ్చు. ఇదే రెవెన్యూ. ఈ మండలం తహసీల్దార్ సపోజ్ సమ్ ఎక్స్ ఇక్కడ చేసి ఉంటాడు, తహసీల్దార్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ ఇంకో మండలంలో ఉంటాడు, ఇక్కడ సమ్ వై వచ్చింటాడు, ఈ వైకి ఆ ఎక్స్ చెప్తాడు బాబు నువ్వు యాక్షన్ తీసుకుంటే నా మీద పడుతుంది. వీళ్ళంతా ఒకటే, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఒకటే. సో కాబట్టి మనము దీంట్లో మనం అదేదో ఎతికినట్లు ఉంటుంది అనమాట దీంట్లో. కాబట్టి ఇది అవ్వదు, ఈ సిస్టంలో అవ్వదు. కంపల్సరీ జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాల్సిందే. దీనికి విజిలెన్స్కో ఏసీబీకో ఎవరికి అది చేయాల్సిందే, చేస్తేనే ప్రక్షాళన జరుగుతుంది. మీరే అంటున్నారు కదా జ్యుడిషియరీ కూడా సరిగ్గా లేదు, స్టేలు తెచ్చి ఇచ్చేస్తున్నారు అని. అప్పుడు దీని ప్రక్షాళన కూడా ఎలా జరుగుతుంది? అప్పుడు ఏదో ఒక టైంలో మంచి ఆఫీసర్ రావాలి. ఇప్పుడు మేము 17,000 మందికి పట్టాలు ఇచ్చామంటే అందరూ రెవెన్యూ అధికారులు అలాగుంటే కాదు కదా. పనిచేసే అధికారి వచ్చినప్పుడు కొంత పని జరుగుతుంది. పనిచేసే అధికారి వచ్చినప్పుడు మాకు లాస్ట్లో ఎలక్షన్ కోడ్ రాకముందు ఈ కంప్లైంట్స్ అన్నీ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము, కలెక్టర్ గారికి చెప్పారు. కలెక్టర్ గారు గట్టిగా స్పందించి చాలా మేరకు మాకు ఇళ్ల పట్టాల పంపిణీలో కొంత అనంతపురం రూరల్ మండలంలో కానీ కొంత రాప్తాడు మండలంలో కానీ కొంత మ్యాక్సిమం ట్రై చేశారు. బాగానే కూడా ఇచ్చాము. ఇంకా కూడా ఒక 2,000 పట్టాలు సబర్బన్ ఏరియాలో, ఒక 2,000 పట్టాలు గ్రామీణ ప్రాంతంలో కూడా భూములు సిద్ధం చేసుకున్నాము, పట్టాలు సిద్ధం చేసుకున్నాం. ప్రైవేట్ ల్యాండ్స్కి డబ్బులు ఇచ్చి తీసుకున్నాం కొన్ని చోట్ల. అక్కడ కూడా అంటే మీ నియోజకవర్గం గురించి నాకు తెలియదు, నేను అది కూడా చెప్తాను. అక్కడ కూడా చాలా చోట్ల వాస్తవ రేటు కన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనిపించారు దుర్మార్గంగా మరీ దుర్మార్గంగా జరిగాయంటారా? 100%. దీంట్లో మీరు అన్నట్టు ఈరోజు ఈ స్టేట్లో పొలిటికల్ కరప్షన్ ఉందంటే నేను నమ్మను. ఈ స్టేట్లో కరప్షన్ ఏదైనా ఉంటే అది అధికారుల దగ్గర మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు మీరు మీ పనితీరు జనాలకి నచ్చదు. నచ్చుందా? మీ పనితీరు మీద జనాలకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎమ్మెల్యే బాగా చేస్తాడు, మా ఎమ్మెల్యే బాగా నచ్చాడు, మేము వెళ్తే పలకరిస్తాడు. జినైన్గా ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళకు నా పనితీరు నచ్చుతుంది. హై హ్యాండెడ్గా మేము అధికారంలో ఉన్నాం, దీన్ని ఉపయోగించి దోపిడీ చేద్దాం అనుకునే వాళ్ళకి నా పనితీరు నచ్చదు. మీకు మీ జగన్ గారి పనితీరు నచ్చిందా? అంతకంటే ఏం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? సంక్షేమ పథకాల గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు మీ ప్రజలు మిమ్మల్ని మీరు ఏమి ఇచ్చారని దానికన్నా వాళ్ళ అవసరంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా పలకరించారు, వాళ్ళు ఏదైనా అన్న రెవెన్యూకో ఫోన్ చేయన్నా లేకపోతే పోలీస్కో ఫోన్ చేయంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు, దీన్ని బట్టి ఎక్కువ మిమ్మల్ని వాళ్ళు ఫోన్ చేసుకుంటారు. సో ఈ యాంగిల్లో చూస్తే జగన్ గారు మీకు ఎంతవరకు మీరు నచ్చారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ 5 సంవత్సరాల్లో ఆయన్ను ఎంత లేదన్నా ఒక 20 సార్లు కలిసి ఉంటాను. 20 సార్లు కలిసారు. మీటింగ్కి అపాయింట్మెంట్ వచ్చింది. అపాయింట్మెంట్లో ఒక 10 సార్లు ఇచ్చుంటారు, 10 సార్లు అసెంబ్లీలో కలిసి ఉంటారు. ఓకే, అసెంబ్లీలో వదిలేండి, 10 సార్లు అపాయింట్మెంట్ తీసుకెళ్చారు.
మినిమం 10 సార్లు అయితే అపాయింట్మెంట్ తీసుకుని కలిసాం. వాళ్ళు మా జిల్లాకు వచ్చినప్పుడు కలిసి ఉంటాము. మా జిల్లాలో మా కాన్స్టిట్యున్సీ చెన్నై కొత్తపల్లికి వచ్చారు, మేము రాయదుర్గం వచ్చినప్పుడు కలిసాము, కళ్యాణదుర్గం వచ్చినప్పుడు కలిసాము, నార్పల్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీతో మీ రిసీవింగ్? బాగుంటుంది. అప్పుడు కలిసినప్పుడల్లా ఆయన వెనకాల ఆయనకు అడిషనల్ సెక్రటరీ గారు ఉండేవారు, ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకొని రెఫర్ చేసేవాళ్ళు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ రెఫరింగ్ అథారిటీస్, రెఫర్ చేసేవాళ్ళు. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగా అంటే జగన్ గారు చాలామంది తన పార్టీ ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండరు అనే ఒక మాట ఉంది. సో మీ మేరకు వెళ్ళాలి, మీ దృష్టిలో అది ఎలాగ? అదేం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తానే పర్యవేక్షించుకుంటూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఆయన మీద విమర్శ చేసేటువంటి అవకాశం ప్రతిపక్షాలకు రాలేదు. గతంలో ప్రతి ప్రభుత్వం మీద ఏదో ఒక స్కామ్లో ఇంకొకటో విమర్శలు చేసే అవకాశం ఉండింది, విమర్శలు జరిగాయి కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టుకున్నారు, ఆయనే మానిటర్ చేసుకుంటున్నారు. ఆయన కంటిన్యూస్గా ఉన్నటువంటి 25 మంత్రిత్వ శాఖలకు సంబంధించి 25 మంది మంత్రులు ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించి ప్రతి ఒక్క డెవలప్మెంటు, ప్రతి ఒక్క డెసిషన్ మేకింగ్ ఆయన రివ్యూ చేసుకుంటున్నారు. అంటే అందువల్ల అందుబాటులో లేకపోయారంటారా? ప్లస్ ఆయన ఎక్కడా ఖాళీగా లేదు, ప్రతి నెల క్యాలెండర్ పెట్టుకున్నారు. ఆ క్యాలెండర్ ప్రకారం ఎక్కడో ఒక దగ్గర నుంచి లాంచ్ చేస్తూ ఉన్నారు ఆ స్కీమ్స్. ఆయన సమాజంలో అందరికీ అందుబాటులో కనపడతానే ఉన్నారు. కానీ నిజం డైలీ పోయి ఆయన కలవాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? 175 మంది ఎమ్మెల్యేలు ఉంటాము. మీకుందే సమస్యలు ఉన్నప్పుడల్లా అట్లీస్ట్ వెళ్తాం కదా, 2-3 నెలలకు ఒకసారి కలవాల్సిన అవసరం ఉంటుంది కదా, రీచ్ అవుతాము. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వ్యవస్థ అందుకే ఉంది. మ్యాక్సిమం ఇక్కడ ఫిల్టర్ అయితేనే కదా అన్ని సీఎం గారి దగ్గరికి వెళ్తే ఎలా చేస్తారు. ఇప్పుడు మనకి 25 మంది మంత్రులు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు. సో మనము వాళ్ళ దగ్గరికి వెళ్తాము, పని చేయించుకుంటాము. లేదా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్తే ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పలకాల్సిందే, పని చేస్తారు. సో కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా మేజర్ డెసిషన్, మేజర్ పాలసీ డెసిషను, మేజర్ పొలిటికల్ డెసిషన్ ఉంటేనే వెళ్ళాల్సిన పరిస్థితి. మీరే చెప్పారు జగన్ గారు ఒక్కరయ్యి అన్నీ ఆయనే చేసుకుంటున్నారు. దాన్ని ఇక్కడ అన్వయించుకుంటే ఎలక్షన్కి అన్వయిస్తే ఆయన మీకు ఇక్కడ ఒక టూరో, ఒక మీటింగో, 2 మీటింగ్లో మీకు మీ నియోజకవర్గం సంబంధించి చేస్తుండొచ్చు. ఇక మిగతా బాధ్యత అంతా మీరు పడాల్సింది. ఇంకొక మరో స్టార్ క్యాంపెయినర్ కానీ లేకపోతే మరో క్యాంపెయినర్ కానీ ఆయన తరఫున వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నారుగా. ఎవరున్నారు? లబ్ధిదారులు, జగనన్న పథకాల లబ్ధిదారులు మా స్టార్ క్యాంపెయినర్. ఓకేనా? మీరు జగన్ గారు లాగే అంటున్నారా? ఆయన వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్ లేదు. నిజం, చంద్రబాబు కూడా మా స్టార్ క్యాంపెయినరే. అవునా? మరి కాదంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చావా జగన్ రెడ్డి 5 ఏళ్లలో అన్న వ్యక్తి, మరి ఈ మధ్య పెన్షన్ల పంపిణీ ఇళ్ల వద్దకు వాలంటీర్ వెళ్ళి ఇవ్వకూడదనేసి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత, ఆయన బినామీలు తెప్పించిన తర్వాత ఏదైతే రిపర్కేషన్స్ మనం చూసామో, పెన్షన్ల లబ్ధిదారులు తిట్టిన తిట్లు కానీ, దాదాపు 30-40 మంది ఆ ఎండ వేడికి చనిపోయినటువంటి పరిస్థితుల్లో కానీ, అంటే సచివాలయాల వద్దకు వెళ్ళి పడిగాపులు కాసి పెన్షన్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నది. మళ్ళీ రుచి చూపించారు. సో అప్పుడు ఆ రిపర్కేషన్స్, అవ్వాతాతలు పెట్టిన శాపనార్థాలు కానీ, కొన్ని మమ్మల్ని పెన్షన్ పంపనివ్వకుండా పంపిణీ చేయకుండా చేసినటువంటి వాలంటీర్లు అభిప్రాయం, మమ్మల్ని పెన్షన్ పంపిణీ చేయకుండా చేసినటువంటి చంద్రబాబు నిజంగా అధికారంలోకి వస్తే మమ్మల్ని ఉంచుతారా అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఆయన ఏదైతే చేశాడో, వెంటనే వాలంటీర్లు రాజీనామాలు చేశారు. చేసి జగన్ చేశారా? మీ అందరూ చేయిస్తున్నారా? వాళ్ళు రాజీనామాలు చేసి జగనన్నను గెలిపించుకోవాలనేసి స్టార్ కంపెనీలుగా మారారు. మరి దానికి కారణం చంద్రబాబు. వాళ్ళకి జగనన్న మళ్ళీ అధికారంలోకి వస్తాడు, మన ఉద్యోగాలు మనకి ఇస్తాడు మళ్ళీ అని ఒక ధీమాటారా? న్యాచురల్గా కదా. ఫస్ట్ తొలి సంతకం కూడా వాలంటీర్ల ఫైల్ మీద చెప్పారు. అంటే వాలంటీర్లను ఇళ్ల వద్దకు వెళ్లకుండా ఆ విధంగా ఆయన వాలంటీర్లను రిజైన్ చేసి నాకు పని చేయండి అని ఇండైరెక్ట్గా చెప్పారంట. అలా కదా. ఎన్నికల కమిషన్ చేసింది వాలంటీర్లను ఇళ్ల వద్దకు వెళ్ళనీయకుండా చేసింది, వాలంటీర్లను ఎక్కడ కూడా తిరగకోకుండా చేసింది, అంటే డిఫాంక్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. అట్ ది ఇన్స్టిగేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి హ్యాస్ ఫైల్డ్ ఏ పిటిషన్ బిఫోర్ ది ఎలక్షన్ కమిషన్. దాన్ని వాళ్ళు అలో చేశారు. మరి ఫలితం ఎలా వచ్చింది? మీరు అందరికీ చివరిని చౌదరి తగిలించేస్తున్నారా?
అలాగేం కాదు మరి ఉన్నదే నేను చెప్తున్నాను. పేరైతే చివరిలో చౌదరి లేదు కదా, ఆయన పేరులో చివరి చౌదరి లేదు కదా. నాకు తెలియదు మరి మీడియాలో ఏమొచ్చిందో అది చెప్తాను. ఆయన చౌదరి కాదు నాకు తెలియదు, మీడియాలో ఏది వచ్చిందో అది చెప్తున్నా. రెండోది, అంటే 1,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు సచివాలయాల్లో, సీఎం గారు వాళ్ళతో పంపిణీ చేయించవచ్చు కదా అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మరి అంతవరకు 5 సంవత్సరాల పాటు ఒక ఉద్యోగం ఇచ్చావా జగన్ రెడ్డి అన్న పెద్ద మనిషి మళ్ళీ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయంలో అని ఒప్పుకున్నాడంటే ఇది కదా దేవుడి స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి నమ్మిన దేవుడి స్క్రిప్ట్ అనేసి అందరూ మాట్లాడారు. మరి మా స్టార్ కంపెనర్ చంద్రబాబు నాయుడు గారు. రెండవది, సిద్ధం సభ తర్వాత, రాప్తాడు సిద్ధం సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలినాయి. చంద్రబాబు నాయుడు గారి స్టెప్స్ కూడా దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి అన్ని రాంగ్ స్టెప్స్ వేసుకుంటూ వచ్చారు. బీజేపీతో అలయన్స్ చేశారు. ఫలితము ఒక 60% 60 to 60-40 ఉన్నటువంటి మైనారిటీస్ ఈరోజు 85-15కి వచ్చారు. ప్రో వైసీపీ, ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ 85-15%కి వచ్చారు. సో రెండోది, ఈయన మేనిఫెస్టోలో ఏదైతే అలవిగాని హామీలు ఇచ్చాడో, న్యూట్రల్ ఎడ్యుకేటెడ్ లేదా మేము మేధావులు అనుకున్న వాళ్ళు లేదా మేము ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఇస్తూ ఉన్నారు, మా విషయంలో కూడా అంత శ్రద్ధ తీసుకుంటే బాగుండిండు అనుకునే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు 4 రెట్లు అధికంగా చెప్పారు ఆయన చెప్పిన సంక్షేమ పథకాలను చూస్తే. సో అది కూడా ఆయనకు మైనస్ చేయవచ్చు. ఆయన మేనిఫెస్టో ఆయనకు మైనస్, ఆయన అలయన్స్ ఆయనకు మైనస్, ఆయన టికెట్లు ఇచ్చిన విధానము, టికెట్లు అమ్ముకున్నారనేటువంటి వచ్చినటువంటి విమర్శలు కూడా ఆయనకు మైనస్. మనం బీజేపీతో కలవడం వల్ల మైనస్ అంటే మీరు అన్నది లాజికల్ పాయింట్ అందులో ఉంటే ఉండొచ్చు. బట్ మరి జనసేన టీడీపీతో కలిసింది కదా, దాని ఇంపాక్ట్ మీ నియోజకవర్గం మేరకు ఏమన్నా? మా లాస్ట్ టైము జనసేనకి 800 ఓట్లు వచ్చినాయండి మా దగ్గర. 500-800 వచ్చినాయి. అంటే 1% బిలోనే ఉంటుంది అది. ఈసారి కొంత పెరుగు ఉండొచ్చు అనుకుంటాను. 1 or 2%, 1 or 2% మధ్యలో ఉండొచ్చు అనుకుంటాను. అంటే న్యాచురల్గా అవి టీడీపీకి పడే ఓట్లు. రాయలసీమలో ఏముంటుందంటే బలిజ సామాజిక వర్గం మేజర్గా టీడీపీకి ఓట్లు వేస్తారు. సో రాయలసీమలో జనసేన ఆ ఓట్లు లాగకుండా కంట్రోల్ చేసుకోవడానికి అలయన్స్. బట్ మా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఆ సామాజిక వర్గం పూర్తిగా మాతోనే ఉంటుంది. ఫ్యాక్షన్ పరిస్థితుల కారణంగా ఆ సామాజిక వర్గం వాళ్ళ మనుషులు గతంలో టీడీపీ వారి చేతుల్లో ఇబ్బంది పడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో మాకు ఉంటుంది. ప్లస్ సంఖ్య కూడా తక్కువే. కాబట్టి చంద్రబాబు నాయుడు మాకు బలిజీ ఓట్లు ఎన్ని ఉంటాయి మీరు? మా నియోజకవర్గం ఒక 6-7 వేలు ఉండొచ్చు, 6-7 వేలు మ్యాక్సిమం. చంద్రబాబు నాయుడు మాకు స్టార్ కంపెనర్ అని చెప్పడానికంటే మొత్తం ఆయన చేసిన ప్రతి ఒక్క పని మాకు ప్లస్ అయింది. ఆయన తీసుకున్న గత 2 నెలలుగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మా పార్టీకి ప్లస్. కాబట్టి ఆయన స్టార్ కంపెనీ. సో ఇందాక నుంచి 2-3 సార్లు మీరు దేవుడు స్క్రిప్ట్ అనే పదం వాడారు. అది జగన్ గారి పదం, మీరు వాడారు. నాకు తెలిసి మీ విషయంలో కూడా యాక్చువల్గా మీ దేవుడి స్క్రిప్ట్ మీది వేరే అనుకుంటా. మీరు సినిమా హీరో అవ్వాలనుకుని ముందు అనుకున్నారు కదా? నేను ఎప్పుడు అనుకోలేదు. సినిమాల్లోకి నాకు ఆ గ్లామర్ ఉందని కూడా నేను అనుకోవట్లేదు. నాకు తెలిసి అంటే నేను మీ గురించి తెలుసుకోవాలని కొంచెం ప్రయత్నించినప్పుడు ఆరంభంలో ఆయన కొంచెం సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయనకి, కానీ రాజకీయాల్లోకి వచ్చాడు అని అన్నారు. అది ఎంత నిజం? లేదు, ఎప్పుడూ లేదు. ఏదైనా 1-2 సినిమా క్లాప్ కొట్టడానికి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు. అంతేనా? మీ స్క్రిప్ట్ ఇదే? నా స్క్రిప్ట్ కూడా దేవుడు రాసిందే. నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ 91 to 95 బెంగళూరు యూనివర్సిటీలో చేశాను. కోర్స్ కంప్లీషన్ చేశాను. అనుకోని పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర రాజకీయ అరంగేట్రం జరిగింది 94లో. దాని తర్వాత ఇక్కడ మారిన వాతావరణం దృష్ట్యా ఇక్కడ ఏదైతే రాజకీయ పరిస్థితులు మారినాయో, ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ దెబ్బతినడం, ఇవన్నీ వీటి పర్యవసానాలన్నీ కూడా నా మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్లో భాగంగా నేను నాకు ఇష్టం లేకపోయినా వీటిని ఎదిరించాలని బయటకు వచ్చాను. నేను వీటిని ఎదిరించే క్రమంలో నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఏదైనా సమాజంలో మనము ఒక మంచి చేయాలనుకుంటే అది ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేయాలనుకున్నాము. ఆర్థికంగా ముందు మనం నిలబడగలిగితేనే 10 మందికి ఉపయోగపడగలుగుతాం అనుకున్నాము. కాంట్రాక్టర్గా కొంత స్థిరపడిన తర్వాత
సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ట్రస్ట్ పెట్టి రైతులకు ఉచిత బోర్లు, గొర్రెల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేసాం. అనేక కార్యక్రమాలు చేసాం. దీపం కనెక్షన్ ధరకే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాము, ఒక 7-8 వేల దాకా. ఇంకా డిష్ టీవీ అంటాం, అది కూడా 300-400కి, అవి కూడా దాదాపు 15-16 వేలు ఇచ్చాము. చాలా చేశాం. గుర్తులేవు నేను ఏమేం చేశాను, ఎవరెవరికి సాయం చేసాను. అవన్నీ మీ ఓట్లు అనుకోవచ్చు. దాన్ని అంటే పాజిటివ్ థింకర్స్ అనుకోవచ్చు. ఓట్లు అనుకోవాలి, పాజిటివ్ థింకర్స్ అని అనుకోవచ్చు. సార్ ఆ పాజిటివ్ థింక్ సో ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా అంటే ఇంత ఓపెన్గా చెప్పారు. అంటే ఎలక్షన్ సాధారణంగా వెళ్ళేంతవరకు మధ్యలో మాట్లాడాలని చూస్తారు. అవును. బట్ ఓపెన్గా మీరు అఫీషియల్స్ మీద కావచ్చు, జ్యుడిషియల్ మీద కావచ్చు, వర్క్స్ మీద కావచ్చు, మేము ఒపీనియన్ ఎండ్ రిజల్ట్ నేను కదా ఆన్సరబుల్. అది ఇప్పుడు మీ ఫ్యామిలీ మీద వచ్చిన ఆరోపణల మీద కావచ్చు, లేకపోతే మీ మీద కార్యకర్తలు ఒక క్రీమీ లేయర్ మీ మీద ఉన్న ఒపీనియన్ ఓపెన్గా చెప్పారు. సో వెరీ గుడ్. ఇదే పందాన్ని వీటిలా కొనసాగిస్తారు. తప్పనిసరిగా థ్యాంక్ యూ.